క్రొత్త నిబంధన 27 పుస్తకాలకు గాను ఈరోజు మనం మత్తయి సువార్తను దైవజనుల ద్వారా ప్రారంభించిన ఉన్నాం కనుక దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఎవరైతే 42 మంది దాదాపుగా ఇప్పుడు ఫామ్స్ ఇచ్చారు, మేము ప్రతి వారం బైబిల్ స్టడీకి వస్తామని రెగ్యులర్గా అటెండెన్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకెవరికైనా నోట్బుక్ పెన్స్ రాకపోతే మీరు చూపించండి, మన టీం మీకు అందజేస్తారు. నోట్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న మాటల్ని చూస్తూ ధ్యానిస్తూ మనందరం ప్రభువాక్యాన్ని విని బలపరచబడదాం. ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దయచేసి మీ సెల్ ఫోన్స్ అన్ని మ్యూట్లో పెట్టండి. పిల్లల్ని కొంచెం మీ జాగ్రత్తగా మీ కంట్రోల్లో ఉంచండి. దేవుడు ఇప్పుడు మనతో దైవజనుల ద్వారా మాట్లాడనై ఉన్నారు. Praise the Lord. Hallelujah. Let us say loudly, Hallelujah. పరిశుద్ధ పునరుద్ధాన దినము, మరి ముఖ్యముగా మీ అందరికీ కూడా మరొక మారు బైబిల్ స్టడీకి నూతన నిబంధన పుస్తకంలోని ధ్యానించుటకు ప్రభు మనకు అనుగ్రహించిన ఈ కృపలను బట్టి ప్రభువును మహింపరుస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గడిచిన సంవత్సరాల్లో 39 పాత నిబంధన పుస్తకాలను మనం ధ్యానించేశాం. ఇప్పుడు నూతన నిబంధన పుస్తకములు 27, వీటిని స్థిర మనస్సుతో, స్థిర బుద్ధితో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వారం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది బైబిల్ స్టడీ కనుక ఏ ఒక్క వారాన్ని స్కిప్ కాకుండా చూసుకోండి. తర్వాత రికార్డింగ్స్ కూడా అవుతున్నాయి కనుక 1-2 సార్లు మరలా వీక్షించండి. బైబిల్ స్టడీ రేరుగా మనకు తండ్రి అనుగ్రహిస్తూ ఉంటాడు. అందరికీ అందుబాటులో లేదు. అందరూ తెలుసుకోవాలని తెలుసుకోలేకపోతూ ఎక్కడ దొరుకుతుందా అని వెతికే రోజులు కనపడుతున్నాయి. కనుక దయచేసి గమనించి మరొక మారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటనగా, రెగ్యులర్ అటెండెన్స్ పాటించండి, బాగా చదవండి. అనేకులకు మీరు కూడా సువార్తను ప్రకటించండి. ఈ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే,
మనలో నుండి యోధులు లేవాలని తండ్రి యొక్క కోరిక. ప్రవక్తలు, బోధకులు, కాపరులు, ఇవాంజలిస్టులు లేవాలని తండ్రి ఇంత చక్కటి ఏర్పాట్లు చేస్తున్నాడు. సద్వినియోగపరచుకోవడమే మన యొక్క విద్యుద్ధర్మంగా పాటించాలి. ఈ కొత్త నిబంధన పుస్తకంలో ఈ పాటతో మనం ఆరంభించాలని గడిచిన వారంలోనే నేను మీకు చెప్పాను. ఈ పాటతో ఆరంభిద్దాం. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపడిపోదునా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా, వట్టి చేతులతో నిన్ను దర్శించుట వట్టి చేతులతో నిన్ను మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ పరిశుద్ధుడ పల్లవు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు మరి కుమారు వచ్చి ఉన్నాం ప్రభా. క్రొత్త నిబంధన పుస్తకంలో 27 ధ్యానించడం కొరకు మేము ఆయుత్తపడుతున్నాం. అందులోని మొదటి పుస్తకము మత్తయి సువార్తను ధ్యానించుటకు మేమందరము మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాం. పరమ తండ్రి, మీ బిడ్డలమైన మేము, మీ కొరకే సృజించబడిన మేము, మీ ఊపిరి కలిగిన మేము, మా కొరకే యేసుక్రీస్తు ప్రభువుల వారు తన రక్తంను చిందించి పరిశుద్ధ రక్షణను అనుగ్రహించి మీ పాదం చింత నిలబెట్టి ఈ వాక్కులను వినుట కొరకే సిద్ధపరిచిన యేసయ్య యొక్క సంచారమును బట్టి మా మధ్యలో ఆత్మదేవ మీరే అధ్యక్షత వహించి మా మనోనేత్రములు వెలిగించి మాకు కావలసిన వర్తమానములను వినిపింపచేసి మర్మమైన విషయములను మా హృదయ పలకాలపై లిఖింపచేసి మరలా బోధించుడు కావలసిన శక్తి సామర్థ్యములను అనుగ్రహించి జ్ఞాపక శక్తిని కూడా ప్రసాదించి మమ్మల్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ప్రతి మాటను కూడా గ్లాన్స్ మీ అటెన్షన్ని పక్కకు జరగనీయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చిందే మీకు చెప్తున్నాను. హౌ టు అక్వైర్ నాలెడ్జ్. హౌ టు అక్వైర్ నాలెడ్జ్. మత్తయి సువార్తలోకి వెళ్ళడానికి మిమ్మల్ని తీసుకొని పెడుతున్నాను. అనగా ఈ జ్ఞానమును ఎలాగూ పొందుకోగలము, 27 పుస్తకములలో ఉన్న దివ్యమైన జ్ఞానమును ఎలా పొందుకోగలము, ఫస్ట్ క్వశ్చన్. రెండవ ప్రశ్న ఏమిటనగా, వై వీ రిక్వైర్ నాలెడ్జ్. ఎందుకు ఈ జ్ఞానము మాకు అవసరమై ఉన్నది. మొట్టమొదటి ప్రశ్న ఏంటండి? ఎస్, ఏ విధంగా ఈ జ్ఞానమును పొందుకోగలము. రెండవ ప్రశ్న ఏమిటండి? వై వీ రిక్వైర్ నాలెడ్జ్. ఎందుకు అవసరం, ఈ జ్ఞానం ఎందుకు అవసరము. ఈ రెండు ప్రశ్నల మీదనే ఈ 27 పుస్తకాలు నడుస్తూ ఉంటాయి. వై వీ రిక్వైర్ నాలెడ్జ్,
హౌ టు అక్వైర్ నాలెడ్జ్. మనకు ఈ జ్ఞానము చాలా అవసరము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. హోషేయ 4:6లో మీరు ఈ జ్ఞానమును వదిలివేయుచున్నారు. మనము నిర్లక్ష్య ధోరణి కావచ్చు, మనకెందుకులే అనుకొని కావచ్చు, అంత అవసరమా అని కూడా మనం ఏం చేస్తున్నామంటే దివ్య జ్ఞానాన్ని పట్టించుకోవడం లేదు, వదిలివేస్తున్నాం. హోషేయ 4:6లో నా జనులు జ్ఞానము లేని వారే నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు. చాలండి. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో, జాగ్రత్తగా వినాలి, అప్పుడు నెగిటివ్ ఫోర్స్ లేక సాతానుడు మనల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5:13. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో అప్పుడే మనము చెరపట్టబడతాము. ఎప్పుడైతే జ్ఞానాన్ని మనం వదిలివేస్తామో ఏమవుతుందండి? నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి అది పోతున్నారు. జ్ఞానం లేకపోవడం వల్ల చెరలోనికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక ప్రియులారా, అందుకు జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఎందుకు అవసరం అనగా, ఈ జ్ఞానంలో చాలా విషయాలు తెలుసుకోవడమే కాకుండా, దీవెనలు పొందుకోవడమే కాకుండా, జీవిత విధానమును మనము మార్చుకోవడమే కాకుండా, సాతాను ట్రాప్లోనికి లేక ఐహిక విచారంలోనికి జారిపోవడానికి కారణము ఈ జ్ఞానము లేకపోవటయే. మొదటి నుండి కూడా ఈ జ్ఞానమును మనకు తండ్రి ఇవ్వాలనే తండ్రి యొక్క ప్రణాళికలో ఉన్నది కనుకనే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును తండ్రి మనకు అనుగ్రహించాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఈ గ్రంథమును మనకి ఇచ్చింది ఎందుకనగా, చదవనక్కర్లేదు, నోట్ చేయండి, మనము ధ్యానించి ఈ జ్ఞానమును పొందుకోవాలని. ఇంతకీ ఈ జ్ఞానము ఎందుకు అవసరం అనగా, మనలో చాలామంది బోధకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. మనము బోధించడానికి వెళ్ళినప్పుడు లేక ఎవరికైనా యేసయ్యను గురించి చెప్పాలని ప్రయత్నించినప్పుడు మన దగ్గర ఇనఫ్ నాలెడ్జ్ లేదు. ఏం లేదండి? అనగా పరిపూర్ణమైన అవగాహన లేదు మన దగ్గర. అందుకే 39 పుస్తకాలు ధ్యానించినప్పటికీ, కొత్త నిబంధన పుస్తకాలలో అడుగుడినప్పటికీ, వీఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్ అబౌట్ లార్డ్ జీసస్. నిజానికి పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా యేసయ్యను గూర్చిన ఛాయ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథములు, కీర్తనలు ఇవన్నీ కూడా యేసయ్యను గూర్చిన ఛాయ లేక నీడ లేక ఫోటో. నిజత్వము, నిజస్వరూపము క్రొత్త నిబంధన పుస్తకములలో యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షతలో మనకు కనపరిచిన విధము కనపడుతుంది. అయితే ఈ జ్ఞానము తెలుసుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనలో చాలా వరకు లైబ్రరీస్కి వెళుతూ ఉంటారు. అర్థం చేసుకోవడం ఒకంత కష్టంగా ఉందని. మరికొందరు వెసులుబాటు ఉన్నవాళ్ళు ఎన్సైక్లోపీడియాస్ కూడా తిరిగేస్తూ ఉంటారు. మరికొందరు ప్రసంగానికి వెళ్ళే ముందు
వికీపీడియాను కూడా చూస్తుంటారు, గూగుల్స్ను సెర్చ్ చేస్తుంటారు, కొన్ని విషయాలను నోట్ చేసుకొని బోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కొంతవరకే పనిచేస్తుంది, కానీ ఇనఫ్ నాలెడ్జ్గా పరిపూర్ణతలోనికి వెళ్ళలేము. కొంతవరకు ఓకే, బట్ యూ వోంట్ హ్యావ్ ఇనఫ్ నాలెడ్జ్ అబౌట్ ది సబ్జెక్ట్. చాలా వరకు కూడా అనుభవం ఉండొచ్చు, రేపటి కొరకు ఈరోజు చాలా వరకు వెతుకుతూ ఉంటారు, పట్టుబడుతూ ఉంటారు. అది కొంతవరకే పనిచేస్తుంది. కానీ యేసయ్యను గురించినటువంటి ఒక సన్నని దారము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా నడుస్తూనే ఉంది. దాన్నే స్కార్లెట్ థ్రెడ్ అంటారు. నోట్ చేయండి, స్కార్లెట్ థ్రెడ్ అనగా ఒక సన్నని దారము ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా కనపడుతూ ఉంటుంది. ఆ దారములోనే పువ్వులు వంటి లేఖనములు, పుస్తకములను మనము కూర్చి ఒక చక్కటి దండగా ప్రజెంటేషన్ చేస్తుంటాం, మెసేజ్లా. కనుక యూ నీడ్ నాట్ సెర్చ్ లైబ్రరీస్, యూ నీడ్ నాట్ సెర్చ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ ఆర్ వికీపీడియా ఆర్ సమ్ అదర్ సోర్సెస్. తండ్రి మనకి ఒక బెస్ట్ గ్రంథాలయాన్ని ఇచ్చాడు. అవే 66 బుక్స్, 66 పుస్తకాలు ఒకే చాట పొందుపరిచి ఇచ్చాడు. మీరు ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము అనే పుస్తకాలన్నీ కూడా ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క ఉద్గ్రంథాలు. వీటిని వదిలివేసి ఎక్కడో వెతుకుతూ ఉంటాం, అంత అవసరత లేదు. మొట్టమొదట చదవవలసింది ఇది. అందుకే తండ్రి మనతో ఎప్పుడు మాట్లాడినా మీరు ఈ బైబిల్ని చదవండి, ఈ జ్ఞానమును పొందుకోండి. ఐఎమ్ హియర్ టు గివ్ యూ బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఇన్ ద షేప్ ఆఫ్ గిఫ్ట్ ఆర్ గిఫ్ట్స్. అందుకే మనము సబ్జెక్ట్ని చెప్పేప్పుడు కమాండ్తో చెప్పలేకపోతున్నాం, ఒక అథారిటీతో చెప్పలేకపోతున్నాం. ఎందుకనగా అనేక డౌట్స్ మనలోనే ఉంటున్నాయి, అనేక ప్రశ్నలు మనలోనే ఉంటున్నాయి. ఈ అథారిటీ రావాలి అంటే బైబిల్ని చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని అవపాసనం పట్టాలి. మనలో కొన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు, కొన్ని పుస్తకాల్లో నిష్ణాతులు ఉన్నారు. నాకు తెలుసు, కొందరు కీర్తనలు బాగా చెప్పగలరు, కొందరు ప్రకటన గ్రంథం చెప్పగలరు. ఇలా కొన్ని పుస్తకాలు చెప్తారు కానీ అన్ని చెప్పలేరు. అనగా వారి యొక్క ఫోకస్, వారు ఆలోచన కొన్ని పుస్తకాల మీదనే ఉండడం వల్ల అక్కడికే పరిమితం అయిపోతున్నారు. అందుకే ఈ అథారిటీ కావాలంటే 66 బుక్స్ చదవాల్సిందే. అర్థమైంది కదండి? చాలా వరకు 39 పుస్తకాలు అవసరం లేదండి, 27 చాలు అనుకుంటారు. నో 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 66 పుస్తకాలలో కూడా స్కార్లెట్ థ్రెడ్ వెళుతూనే ఉన్నది. అందులో యేసయ్యను గురించిన వివరణ స్పష్టంగా వివరిస్తూనే ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి పైన సంచరించుతున్న దినములలో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు కూడా యేసయ్యను చూచి జంకారు. ఎందుకనగా యేసయ్యకి ఏముందండి? సబ్జెక్టు మీద కమాండ్ ఉన్నది. చెప్పండి, ఏముంది? కమాండ్. మార్కు సువార్త 1:22 ఏమని ఉంటుందో తెలుసా? ఒకసారి చదవండి. 1:22లో ఆయన శాస్త్రుల వలె గాక, చూడండి, ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. అధికారము కలిగిన వాని వలె బోధించసాగాను. ఈనాడు మీరు నిలబడ్డ ఏదో శాస్త్రులాగా 4 మాటలు చెప్పి 4 రెఫరెన్స్లు చెప్పడం కాదు. యూ షుడ్ హ్యావ్ అథారిటీ ఆన్ ది సబ్జెక్ట్. అధికారం కావాలి. నీవు నిలబడ్డప్పుడు నీలో ఆ అధికారం కావాలి.
నీ దివ్య జ్ఞానము నీలో నుండి పొంగి పొరుగుతూ పరిగెత్తుతూ ఉండాలి, పొంగి పొరలాలి. యోహాను సువార్త 7:14 కూడా యేసుక్రీస్తు ప్రభువును చూసి అక్కడున్నటువంటి పెద్దలు, సన్హెద్రిన్ మెంబర్స్ అందరూ కూడా ఏమయ్యారో తెలుసా? యూదులు అందుకు ఆశ్చర్యపడ్డారు. ఈయనకు ఈ జ్ఞానం ఎక్కడిదో, ఈయన చదువుకున్నది ఎక్కడో ఎంతో తెలియదు, కానీ ఆ జ్ఞానమునకు వారు ఏమైపోతున్నారండి? చెప్పాలి, ఏమైపోతున్నారు? ఈనాడు మీరు నిలబడ్డ ఆ ఆశ్చర్యం కలిగించాలి. ఆ సబ్జెక్ట్ మీద అంత కమాండ్ మీకు రావాలి, అంత కమాండ్తో చెప్పాలి. ఆ తర్వాత ఆ బోధలు విన్న 12 మంది శిష్యులను గురించి మీకు బాగా తెలుసు. అపోస్తుల కార్యములు 4:13 అప్పుడు కూడా ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సన్హెద్రిన్ కూర్చొని పేతురుని, యోహాన్ను వారు పరీక్షించినప్పుడు వారు ఆశ్చర్యపోయి పలికింది ఏమిటంటే, విద్య లేని పామరులకు ఇంత జ్ఞానం ఎక్కడిది? ఈనాడు మనల్ని చూస్తే ఈ జ్ఞానం ఇచ్చిన తండ్రి యొక్క శక్తి ఎక్కడి నుంచి వీరు పొందుకున్నారనే ఒక కమాండ్ మనకు రావాలి. బోధించడం అంటే ఏదో బోధించడం కాదండి, కమాండ్ రావాలి. సబ్జెక్ట్ మీద నీకు ఒక పట్టు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు బోధలు, ఆయన శిష్యులు కూడా ఆ పట్టును పొందుకున్నారు. ఆ తర్వాత సువార్తికులు సైతము, అపోస్తులే కాదు, సువార్తికులు సైతము ఒక కమాండ్తో వాక్యంను బోధించగలిగారు. కనుకనే ఈనాడు 195 కంట్రీస్ ఆ సువార్త, నిత్యరాజ్య సువార్త మన దాకా వచ్చింది. హల్లెలూయా. అయితే 2nd సెంచరీలో, అనగా క్రీస్తు శకము 200 సంవత్సరాలప్పుడు నాస్టిజం అనే ఒక బోధ వచ్చింది. నాస్టిజం, నోట్ చేయండి, అది నాస్టిజం అనే ఒక భావజాలం వచ్చింది. ఈ భావజాలము ఆధ్యాత్మిక చింతనకు కొంచెము బైబిల్కి వ్యతిరేకంగా వచ్చింది. నాస్టిజం అనే ఒక భావజాలము ఆధ్యాత్మిక చింతన, పరిశుద్ధ బైబిల్ గ్రంథమునకు కొంచెము వ్యతిరేకంగా, దూరంగా వచ్చింది. ఎప్పుడు? క్రీస్తు శకము 200 సంవత్సరాలప్పుడు. దానితో కొంచెము సంఘాలు గలిబిలు పడ్డాయి. అప్పుడే అపోలజెటిక్స్ అని, నోట్ చేయండి ఇది కూడా, అపోలజెటిక్స్ అని, APOLOJETICS, అపోలజెటిక్స్ అని బైబిల్ని క్షుణ్ణంగా కమాండ్తో బోధించే ఒక భావజాలాన్ని తండ్రి లేవనెత్తాడు. చాలామంది మీరు ఈ మాట వినుంటారు, అపోలజెటిక్స్ అని అంటే చాలామంది అనుకున్నారు అపోలజెటిక్ అంటే ఏదో 4 ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని ఏదో ఇంగ్లీష్లో అపోలజెటిక్ అంటే సరిపోతుంది అనుకో. నో నో నో. అపోలజెటిక్ మీన్స్, అనగా అర్థం ఏమిటంటే, నీకు పరిశుద్ధ బైబిల్ యొక్క గ్రంథము యొక్క కమాండ్తో కూడినటువంటి, పరిపూర్ణతతో కూడినటువంటి జ్ఞానమును పొందుకొని బోధించడానికి ముందుకు వచ్చిన వారే అపోలజెటిక్స్ అంటారు. కనుక ఇప్పుడు మనలో ప్రతి ఒక్కడూ ఒక అపోలజెటిక్గా మారాలి. అసలైన భావజాలము, క్రీస్తు ప్రభు యొక్క బోధలు, క్రీస్తు ప్రభు యొక్క రక్షణ, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, క్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యము, క్రీస్తు ప్రభు యొక్క ఎంటిటీ, క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, క్రీస్తు ప్రభువును గూర్చిన క్షుణ్ణమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానమును నేను చెప్పగలను అని లేచిన వాడే అపోలజెటిక్. అనగా పరిపూర్ణమైన జ్ఞానము కలిగి ఉండి, ఈనాడు మనమే బయటికి వెళ్ళి యేసయ్య నిజంగా దేవుడేనా? యు ఆర్ నాట్ అన్ అపోలజెటిక్. యు డోంట్ నో హూ ఈజ్ జీసస్. పరలోకం ఉందా?
యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్. నరకం ఉందా? యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్. స్త్రీలు బోధించవచ్చా? స్వస్థత జరుగుతాయా? అది ఉందా? ఇది లేదా? ఇది ఉందా? అది లేదా అనగా నీవే తెలుసుకోలేకపోతున్నావు. కొంత పరిమితమైనటువంటి జ్ఞానం ఉండడం వేరు. యూ షుడ్ హ్యావ్ కమాండ్. నీ యేసయ్యను గురించి నీవు చెప్పగలిగినటువంటి ఒక అపోలజెటిక్గా మారినప్పుడే, నా యేసయ్య నా రాజు, ఆయన రారాజు, ఆయన పరలోకపు రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ పరలోక రాజ్యములోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికే వచ్చాడు. అవే 39 పుస్తకాల్లో చెప్పబడిన స్కార్లెట్ థ్రెడ్, అదే నేను చెప్పడానికి వచ్చాను అని చెప్పగలిగినటువంటి నీకు స్థైర్యము కలిగినటువంటి కమాండే అపోలజెటిక్. హల్లెలూయా. అలా సిద్ధపడాలి. కష్టమేం కాదు, కష్టపడాలి. ఇనఫ్ నాలెడ్జ్ని పొందుకోవాలి. లేకపోతే నీవు ప్రభువుని గురించి చెప్పలేవు, యేసయ్యను గురించి నువ్వు చెప్పలేవు. నీకే అనేకములైనటువంటి డౌట్స్ ఉంటాయి. ఇప్పటికీ యేసయ్య దేవుడా అంటూ ఆలోచిస్తూ కూర్చున్నావంటే నువ్వెక్కడున్నావో ఒక్క నిమిషం ఆలోచించండి. నువ్వెక్కడున్నావో కొంచెంసేపు ఆగి ఆలోచించండి. కొందరు ఎప్పుడైతే పర్ఫెక్షన్ ఉండదో అప్పుడు ఏమవుతుందంటే మిడిమిడి జ్ఞానంతో వాదించడం మొదలు పెడతారు. మీరు చూసే ఉంటారు. వారికి ఉన్నటువంటి విషయాలను చెప్పడానికే ప్రయత్నం చేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా పరిపూర్ణుడైనటువంటి అపోలజెటిక్ తగిలి ఇది తప్పు అన్నప్పుడు వీళ్ళు వెంటనే బట్టలు చింపుకుంటుంటారు, వాదించలేక, ఓడిపోతున్నానని. ఇక్కడ ఓటములు గెలుపులేమీ ఉండదు. సరైన జ్ఞానము లేనప్పుడు ఏమవుతుంది? మనకే గెలుపు ఓటములు అనే భావం కలుగుతుంది. అది హ్యూమన్ సైకాలజీ. నిజంగా తెలుసుకునేవాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వాదులాట పెట్టుకున్నవాడు వాదులాడుతూ నువ్వు 5 hours డిబేట్ చేయి, 6 hours డిబేట్ చేయి, 6 days డిబేట్ చేయి, ఒప్పుకోకుండా వెళ్ళిపోతాడు. అందుకే సామెతల గ్రంథం 26:4 వాడిని మూర్ఖుడు అని పిలవడం జరిగింది. మూర్ఖుల మూర్ఖత మాన్పవచ్చునే. మనం మాన్చలేము. ఎందుకనగా వారు ఎంతసేపు ఇనఫ్ నాలెడ్జ్ ఉండకుండా మీ దగ్గరికి వస్తారు. కనుక ఇక్కడ మనము నిజమైన జ్ఞానము కలిగిన వారు వాదులాటకు దిగకూడదు. గమనించండి. ఏమండి? వాదులాట దిక్కండి. డిబేట్స్ వల్ల టైం వేస్ట్ తప్ప డిబేట్స్లో పాల్గొనడం వేస్ట్. మరలా చెప్తున్నాను, వాళ్ళు వినరు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకొని వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. నువ్వు ఎన్నైనా చెప్పు, తెల్లవాళ్ళు చెప్పు, కూర్చోబెట్టి ఎన్ని విషయాలైనా చెప్పు. ఎందుకంటే తన మనసులో ఉన్నది ఏంటంటే వినకూడదు అనుకొని వస్తాడు, అది వినకుండానే వెళ్ళిపోతాడు. కనుక డిబేట్స్ వల్ల, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అవగాహన లేకపోవడం వల్ల కొందరు బయలుదేరి వస్తూ ఉంటారు. కొన్ని డాక్ట్రిన్సే వచ్చాయి, కొన్ని బోధలే వచ్చాయి. ఈనాడు ఫ్రంట్ లైన్ చర్చెస్ అని వచ్చాయి. నేను ఎక్కువగా చెప్పను, ఇప్పటికే 5 episodes జరిగాయి. కనుక ఒక్కొక్క డాక్టర్ని ఒక్కొక్క విషయంలో కట్టుబడి ఉండిపోయారు. తప్పుడు బోధలు వచ్చేసాయి. యేసయ్య దేవుడు కాదని, యేసయ్య ఒక దూత అని చెప్పేవాళ్ళు వచ్చేసారు. అనేక రకములైనటువంటి డాక్టర్స్ వచ్చాయి. ఈ డాక్టర్స్ని మనం ముట్టుకోవడానికి రాలేదు. మొదటి నుంచి చెప్తున్నాను, వీఆర్ అవే ఫ్రమ్ ది డాక్టర్స్తో మనకు సంబంధం లేదు. మనకున్న సంబంధం వల్ల పరిశుద్ధ బైబిల్ జ్ఞానం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని పరిశీలించి చదవాలి. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ప్రతి వచనంలో ఉన్న ప్రతి మాటను పరిశీలించి చదవాలి. యెషయా గ్రంథం 28:13 ప్రకారంగా, యెషయా గ్రంథం 34:16 ప్రకారంగా ప్రతి విషయాన్ని పరిశీలించి చదవడానికి ప్రయత్నం చేయాలి. మనము కొన్ని మాటలను పట్టించుకుంటాము, అందులోనే ఉన్న కొన్ని మాటలను పట్టించుకోము, అక్కడనే పర్ఫెక్షన్ కోల్పోతూ ఉంటాం. కనుక ప్రియులారా,
పరిశీలించి పరిశోధించి చదవాలి. చూడండి, నికోదేము ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నికోదేము ధనవంతుడు, జ్ఞానవంతుడు, సన్హెద్రిన్లో మెంబరు, యెరూషలేములో అతను ప్రీచర్, టీచర్. ఆయనే యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నీకున్న జ్ఞానము, నీకున్న కమాండ్ అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మాలో ఎందుకో లేదు అని తెలుసుకొని, చూడండి, తెలుసుకొని తను తాను తగ్గించుకొని తనకున్న లోపములను సరిదిద్దుకొని మారు మనసు పొందుట కొరకు సిద్ధపడి ఆ తర్వాత కాలంలో ఆయన ఒక గొప్ప దైవజనుడిగా ఎదిగిన విషయాల్ని యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనము, 3వ వచనము, 5వ వచనము, 12వ వచనములో ఏమని ఉంటుందంటే, ఇహలోక సంబంధమైన విషయములు కాక పరలోక సంబంధమైన విషయములను తెలుసుకున్నాడు యేసయ్య దగ్గర. ఆ తర్వాత 13వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా, యేసయ్య పరలోకం నుండి దిగి వచ్చిన వాడని, ఆయన మరలా పరలోకమునకు ఎక్కిపోతాడన్న విషయాన్ని తెలుసుకున్నాడు. జాగ్రత్తగా వింటున్నారు అనుకుంటున్నాను. తర్వాత 13వ వచనములో చూడండి, 12, 13లో తెలుసుకొని 14వ విషయంలోనికి వచ్చేసరికి, అలనాడు మోషే ఎత్తడి సర్పమును ఏ విధంగా ఎత్తెనో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిలువలో అలా వేలాడబడతాడన్న సంగతిని తెలుసుకున్నాడు. తెలుసుకొని 16వ వచనములో చెప్పిన మాటలు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన దిగి వచ్చాడన్న సంగతిని విశ్వసించి మారు మనసు పొందినవాడు. హల్లెలూయా. చూసారా, ఇప్పుడు మనలో ఇంకా మారు మనసు పొందకుండగా ఈ విషయంలో ఇంకా బేరేజ్ వేసుకుంటూ యేసయ్య నిజంగా దేవుడేనా, ఆయన మనిషిగా వచ్చాడు కదా అనుకుంటూ కూర్చునే వాళ్ళు లేరా? ప్రపంచంలో ఉన్నారు. కానీ నికోదేము అలా కాదు. నికోడమస్ మారాడు, విన్నాడు. ఈజ్ ఎ ఏజ్డ్ పర్సన్ లైక్ మీ. మనలో వయసు మళ్ళిన వాళ్ళు సైతం నమ్మలేకపోతున్నారు, కానీ నమ్మాడు. నమ్మి మారు మనసు పొందాడు. అక్కడనే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడనే ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు. వారు యేసయ్యను చూస్తున్నారు, యేసయ్య బోధలు విన్నారు. మారారా? చెప్పరేమండి, మారారా? ఎందుకని? నికోదేము ఎందుకు మారాడు మరి? అవే బోధలు విన్నారుగా, అద్భుతాలు చూశారుగా, అంతే. వారు దేవుని యొక్క దివ్య జ్ఞానమును నిరాకరించారు, వారికి వారే హెచ్చించుకున్నారు. ఈనాడు డిబేట్స్ అంతే. వారికి వారే మేము శాస్త్రం, మేము స్కాలర్స్, మేము డాక్టర్ ఆఫ్ డివినిటీ అనుకున్నారే తప్ప యేసయ్యలో ఉన్న దివ్యమైన ప్రణాళికను గమనించలేకపోయారు. ఈనాడు మనము కూడా అదే స్థితిలో ఉన్నాం. కనుక మనము ఈరోజు తెలుసుకోవలసింది ఏమిటనగా, మరలా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఒక అపోలజెటిక్గా మారాలి. అర్థమైంది అనుకుంటున్నాను. అనగా ఈ దివ్య జ్ఞానమును బోధించుటకు కావలసిన అర్హమైన పాత్రగా నీవు మలచబడాలి. అర్హమైన పాత్రగా మలచబడాలి. ఏదో విన్నాను వెళ్ళిపోతున్నాను, నో నో నో. దాని వెనక ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయో, ఎన్ని దీవెనలు ఉన్నాయో, ఏ విధంగా అంటే నిన్ను లేవనెత్తబోతున్నాడో, ఏ విధంగా వాడుకోబోతున్నాడో గమనించలేకపోవచ్చు. బైబిల్లో నిజంగా నువ్వు మనసు పెట్టి పరకాయ ప్రవేశం చేసి చదివినట్లయితే ఎందుకు పనికిరాని వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి సాక్ష్యాలను మన ముందు పొందుపరిచారు. ఎగ్జాంపుల్ పేతురికి ఏమొచ్చండి చేపలు పడ్డం తప్ప. పేతురికి ఏమన్నా చదువు అవకాశాలు ఏమీ లేవు పాపం. కానీ అద్భుతమైనటువంటి జ్ఞానము ప్రదర్శించాడు, అద్భుతమైనటువంటి జ్ఞానమును ప్రదర్శించాడు. కనుక ఇప్పుడు కూడా మీ దగ్గరికి చాలామంది వస్తుంటారు. జోహో విట్నెస్ పీపుల్, దే మే కమ్,
ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలుసు కనుక చెప్పాను. వారు మన నుండి వేరైపోయిన వారు క్రైస్తవులు కారు. ఓపెన్గా అని చెప్తున్నాను. వారికి అసలు తెలుగు బైబిల్ లేదు, వారికి ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉంది. దాన్ని NWT అంటారు, అనగా న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అంటారు. న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్. ఆ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అనేది ఇంగ్లీష్ రాని వాళ్ళు మన బైబిలే పట్టుకొని వస్తారు. ఇందులో చాలా తప్పులు ఉన్నాయని మనకే చెప్తుంటారు. అవేమిటో పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకనక అది NWTలో ఉన్నాయి, తెలుగులో లేవు. పాపం వాళ్ళకి తెలియదు, ఎందుకనక వాడి దగ్గర న్యూ వరల్డ్ ట్రాన్స్లేషను లేదు. ఇనఫ్ నాలెడ్జ్ లేకుండా వస్తూ ఉంటారు కనుక మీరు వారిని ఒక అపోలిజెటిక్గా నా యేసయ్య రక్షకుడు అని చెప్పలేని స్థితి ఇంకా ఉంటే 27 పుస్తకాలు అర్థం కావు. మరలా చెప్తున్నాను, మీరు ఓపిక్గా వారికి సమాధానం చెప్పాలి. చాలామంది వచ్చి చాలా ప్రశ్నలు మీకు వేస్తూ ఉంటారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బ్రదర్, క్వశ్చనేర్ బ్రదర్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ చెప్పాలంటే యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ ఇన్ ది బైబిల్. ఏదో ఒక డిబేట్ పెట్టడం వల్ల 4 ముక్కలు తెలుసుకోవడం వల్ల కాదు. అది ఎలా చెప్పగలము? అదే పేతురు చూడండి, తాళపు చెవి కలిగినటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి పేతురు ఎంత చక్కగా చెప్పాడో తెలుసా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చదవాలి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, చూడండి, ఫస్ట్ నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. మనకుందా? చెప్పండి. ఒకవేళ నువ్వు నిజంగా అపోలిజెటిక్ అయినట్లయితే, నిజంగా దివ్య జ్ఞానమును పొందుకున్నట్లయితే, మొట్టమొదటిగా నీకు ఉండవలసిన అర్హత ఏమిటండి? చెప్పాలి. నిర్మలమైన మనస్సాక్షి. చెప్పండి, నిర్మలమైన మనస్సాక్షి అనగా త్రికరణ శుద్ధిగా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాలి. అంతఃకరణ శుద్ధిగా యేసయ్యే దేవదేవుడిని అంగీకరించాలి. యథార్థ వర్తనులై ప్రవర్తించాలి. అందుకే ఇక్కడ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి. ఆగుదాం. మీలో ఉన్న నిరీక్షణ, మనకున్న నిరీక్షణ ఏమిటనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు రారాజని, ఆయన రక్షణనిచ్చాడని, ఆయనే దేవుని ప్రతిరూపమని, ఒకనాడు మరలా వచ్చి మనల్ని తీసుకొని పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళతాడనే నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. కనుక చదవండి. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని. ఇక్కడ అవుదాం. మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి. మీ దగ్గరికి వస్తారు చూసారా, వచ్చి బ్రదర్ యేసయ్య దేవుడి కాదనుకుంటా, యేసయ్య మిఖాయేల్ అనుకుంటా, బాప్తిసం అలా కాదనుకుంటా, నరకం ఇలా కాదనుకుంటా, పాతాళము నరకంలాగా ఉండదనుకుంటా, ఇలా చెప్పేవాళ్ళు బయలుదేరి వస్తుంటారే. అవే హేతువులు, కారణాలు అడిగేవారికి, క్వశ్చన్ వేసే వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పాలంటే నీ దగ్గర ఎంత కమాండ్ ఉండాలి? హేతు చెప్పండి. హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. సాత్వికముతో భయముతో. ఎందుకు భయం? అనగా తప్పు చెప్పకూడదు. కొందరు చూడండి నోటికి వచ్చి చెప్పేస్తారు. ఆ భయం కూడా ఉండాలి. సాత్వికత్వం ఉండాలి, భయం ఉండాలి, సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అప్పుడు మీరు ఏ విషయములో దుర్మార్గులని వారి చేత నిందించబడ్డారో వారే అపనింద వేసిన వారు మిమ్మల్ని చూసి సిగ్గుపడతారు. మీకున్న జ్ఞానమును చూసి సిగ్గుపడతారు. మొట్టమొదటిగా చెప్పండి హల్లెలూయా. మీకున్న జ్ఞానమును చూసి సిగ్గుపడతారు. అరే, మొన్నటిదాకా మనలాగా ఉన్న ఈ వ్యక్తి ఎంత లోతులోకి వెళ్ళి చెప్తున్నాడు, ఎంత ఈజీగా చెప్తున్నాడు, ఎంత కమాండ్తో చెప్తున్నాడు అని పేతురు అందుకే రాశాడు. పేతురు ఇటువంటి ప్రదేశాల్లో సన్నిహితుల ముందు అనేక మార్లు నిలబడ్డాడు. పేతురు నిలబెట్టుకొని, అసలు నువ్వెవరివి, నీకే అధికారం ఉంది, నువ్వు అధికారంతో చెప్తున్నావని అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 7వ వచనంలో 7, 8, 9 వచనాల్లో ఉంటుంది. నీవు ఏ అధికారముతో, ఏ బలముతో ఈ మాటలు చెప్తున్నా అన్నప్పుడు, నాకు ఒకే ఒక అధికారము యేసయ్య, నాకు ఒకే ఒక్క బలము యేసయ్య, నా అధికారము యేసయ్య, నా బలము యేసయ్య, సమస్తము యేసయ్యే అని అపోలిజెటిక్ ఎవరనుకుంటున్నారు? పీటర్, పౌలు,
పౌలు గారు కూడా చూడండి, ఆయన తిరిగినన్ని రోజులు ఒకటే ఒక్క మాట, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఈ జ్ఞానమునిచ్చింది యేసయ్య, నన్ను వాడుకుంటున్నది యేసయ్య, నాకు ఇనఫ్ నాలెడ్జ్ ఉన్నది. మీరందరూ వచ్చి గలిబిలి చేసిన, మీరందరూ వచ్చి యేసయ్య సువార్తను చెరపాలని ప్రయత్నం చేసిన, ఐ వోంట్ యాక్సెప్ట్ అన్నాడు. గలితీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో, ఎవరైనా వచ్చి మిమ్మలను గలిబిలి చేస్తే నమ్మకండి, వారి వైపు చూడకుండా అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా, కొందరు కక్ష చేత, మిష చేత, వేరే కారణాల చేత సంఘాలు పెట్టుకొని బోధించే తక్కువ, వేరే ఉపదేశించడం ఎక్కువ అన్నాడు. ఇక్కడ బోధలు కూడా కక్షల చేత, అసూయల చేత వస్తున్నాయి. చూడండి ఎలా మారిపోయిందో. అందుకే 1 దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఏమనుందో తెలుసా? ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. చూడండి అసలు ఎటువంటి మాటలు మాడుతున్నాడు. మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, ధనము కొరకు మీ దగ్గరికి రావడం లేదు. ఎంత చక్కటి మాటలు పాడాడు, చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై, మనుషులను సంతోషపెట్టు వారము కాక, మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చూడండి, మన దేవుని సంతోష పెట్టడానికే మేము బోధ మొదలు పెట్టాము. ఇచ్చకప్పు మాటలు కానీ, ధనాపేక్ష కానీ లేక. నాకు బాగా నచ్చిన మాటలు ఇవి రెండు. ధనాపేక్ష లేక. సంఘములు పెట్టేది ధనము కొరకు కాదు, వ్యాపారము కొరకు కాదు, అమౌంట్స్ కొరకు కాదు. ఇది వ్యాపారం కాదండి. ఇసుకపు మాటలు చెప్పి వాళ్ళని మభ్యపరిచి ధనము సంపాదించుకోవాలంటే వేరే మార్గాలు చాలా ఉన్నాయి. అపోలజిటిక్గా మారాలనుకుంటే నీలో త్రికరణ శుద్ధిగా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించాలి అని చెప్పడానికి 27 పుస్తకాలని కొత్త నిబంధనలు తండ్రి మనకు ప్రజెంట్ చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనమందరము కూడా ఈ దివ్య జ్ఞానమును పొందుకోవాలి. మళ్ళీ చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రవక్తనిగా లేవాలి. ఎప్పుడైతే నీవు హోల్ హార్టెడ్లీ నీ మనసులో సమర్పించుకుంటావో తండ్రి నిన్ను వాడుకుంటాడు. వెరీ సింపుల్. నువ్వు అనుకుంటే చాలు, ఏం చేయనక్కర్లా. తండ్రి నిన్ను వాడుకుంటాడు, తండ్రి నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు పుస్తకంలోనికి వస్తున్నాను. మనము మత్తయి సువార్తను ధ్యానించబోతున్నాం. ఈ మత్తయి సువార్తను ధ్యానించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అపోలజెటిక్గా మారాలి. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. నేను అలానే సీరియస్గా తీసుకున్నానండి. 98లో మారు మనసు పొందేది అలవోకగా తీసుకున్న వాడిని అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా తీసుకోండి. ఎవరికి వారే సీరియస్గా తీసుకోండి. సీరియస్నెస్ మీలో తగ్గింది అంటే మీకే తెలిసిపోతుంది. మీలో కమాండ్ ఉండదు. బోధించి ఇంటికి వెళ్ళినా మీకు నిద్రలో తెలిసిపోద్ది, ఏ రోజు ఎందుకు ఇంత బలహీనంగా చెప్పాను అని. మీకు కమాండ్ ఉన్నది అన్నప్పుడు ఆ బోధ వేరుగా ఉంటుంది. కనుక చాలామంది అనుకుంటారు, నేను అక్కడికి వెళ్ళాక పరిశుద్ధాత్మ చేత బోధించబడతాను. పరిశుద్ధాత్ముడు కూడా చదివే వెళ్ళమని చెప్తాడు. చదవకుండా వెళితే నువ్వు అక్కడ నిలబడితే నేను చెప్తానని అనడు. నువ్వు ఎలా చదవాలో, ఏ సబ్జెక్ట్ చదవాలో, ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా బోధించాలో అనేది తండ్రి నీకు నేర్పి, చూపించి, చెప్పి, పంపించి ప్రకటింపజేస్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. అంతేగాని ఏదో గబాన పరిగెత్తుకొని వచ్చి నేను చెప్పేస్తాను, ఏం చెప్పేది, ఏమి చెప్పలేము. ఏవో 4 మాటలు చెప్తావేమో, అవి కూడా రుచింపని మాటలు అవుతాయి. కనుక మత్తయి సువార్తను రాసింది మత్తయే.
ఇతను అల్ఫై కుమారుడు. ఇతను అల్ఫై కుమారుడు. ఇతనికి మరి ఒక పేరు ఉంది, ఆ పేరు లేవి. లేవి అంటే లేవి గోత్రంలో నుంచి వచ్చిన వాడు కాదండి, అతని పేరే లేవి. అతనికి లేవి అనే పేరు కూడా ఉంది, అతని పేరు మత్తయి. ఈ పుస్తకాన్ని క్రీస్తు శకము 41లో రాశాడు. ఫస్ట్ బుక్ 41లో రాశాడు. మొట్టమొదటి పుస్తకం 41లో రాయడం జరిగింది. నాకు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటనగా 4 సువార్తలు 4 వేరు ప్రదేశాల్లో వేరు వ్యక్తులు రాశారు. అసలు ఒకరికి ఇంకొకరికి టైం ఫ్యాక్టర్ కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. మత్తయి సువార్తను రాసింది క్రీస్తు శకం 41లో, మార్కు సువార్త రాసింది క్రీస్తు శకం 60లో. ఇది రోమ్ జైల్లో నుంచి రాశాడు. రోమ్ చెరలో నుంచి రాశాడు. ఎవరు? మార్క్. నిజానికి మార్కుకి గైడెన్స్ ఇచ్చింది పేతురు. అది కూడా రాయండి. ఒక రకంగా మీరు బాగా రీసెర్చ్ చేస్తే మార్కు సువార్తను పేతురు యొక్క గైడెన్స్లో రాశాడు. పేతురు పౌలును చూడడానికి వస్తాడు. క్రీస్తు శకం 60లో జైల్లో ఉన్నాడు పౌలు అని తెలిసి వచ్చినప్పుడు అక్కడనే ఉన్నటువంటి మార్కును చూసి ఈ పుస్తకాన్ని అప్పుడే రాయడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మాథ్యూస్ అనగా మత్తయి ఎప్పుడు రాశారు? 41 పాలస్తీనా ప్రాంతంలో నుండి. మార్క్ ఎప్పుడు రాయడం జరిగింది? 60లో రోమ్ చెరలో పౌలు గారు ఉన్నప్పుడు ఆ దగ్గర ప్రాంతంలో పేతురు గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా రాయడం జరిగింది. ఆ తర్వాత లూకా, ఈ మార్కు అపోస్తులుడు కాదు. అతను మనలాగా నీతిమంతుడు. ఆ తర్వాత లూకా సువార్తను రాసింది డాక్టర్ లూక్. ఇతను హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, గ్రీకు దేశంకు సంబంధించిన వాడు. ఇతను వైద్యుడు, కానీ యేసయ్య యొక్క బోధలు, యేసయ్య యొక్క చరిత్రను కూలంకషంగా గ్రాహ్యం చేసిన వాడు. పౌలు గారి అనునాంగ శిష్యుడు. పౌలు గారంటే ప్రాణము పెడతాను అనే అంతటి శిష్యర్కం చేసిన వాడు ఎవరండి? డాక్టర్ లూక్. ఇది క్రీస్తు శకము 56లో రాశాడు లూకా. 56లో. అది కైసరియా ప్రాంతములో, అది మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతం. అది కైసరియా ప్రాంతంలో పౌలు గారు అరెస్ట్ అయ్యి ఫెలిక్స్ దగ్గర ఉన్నప్పుడు అప్పుడు రాశాడు లూకా సువార్త. చూడండి, నాకెందుకు ఆశ్చర్యం అనిపించిందంటే ఎక్కడ 41, ఎక్కడ 60, ఎక్కడ 56. ప్రదేశాలు వేరు, వ్యక్తులు వేరు, పరిస్థితులు వేరు. యోహాను సువార్తను 98 ఏడీలో ఎఫెస్ ప్రాంతంలో ఉండి అపోస్తుడైన యోహాను రాశాడు. ఎఫెస్ పట్టణములో, అనగా మధ్య ఆసియా ప్రాంతంలో ఉంటుంది ఎఫెస్. అక్కడ నుండి రాశాడు. ఎక్కడ 41, ఎక్కడ 98. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు పవర్తో చెప్పచ్చు. వైవిధ్యమైనటువంటి కాలములలో రాయబడినటువంటి ఒక దేవుని సువార్త, ఒక ప్రభువుని గురించిన వివరణ కలిగినటువంటి సువార్తలు. ఈ మత్తయి సువార్తను హీబ్రూ లాంగ్వేజ్లో రాశాడు, హెబ్రీ భాషలో రాశాడు. 27 పుస్తకాలలో ఒకే ఒక్క పుస్తకము హీబ్రూ లాంగ్వేజ్లో రాయబడింది. అదే
మత్తయి సువార్త తర్వాత గ్రీకులోకి తర్జుమా జరిగింది. ఈ మత్తయి గలిలీ ప్రాంతపు వాడు. గలిలీ ప్రాంతంలో కపెర్నహూమునకు సంబంధించిన వాడు, పట్టణానికి సంబంధించిన వాడు. మత్తయి హైలీ ఎడ్యుకేటెడ్, లెక్కలు బాగా వేయగలడు. ఎందుకనగా సుంకపు గుత్తదారుడు అనే ట్యాక్స్ కలెక్టర్ అతనికి ఒక డిజిగ్నేటెడ్ జాబ్ కూడా ఉంది. ధనవంతుడు. అందుకే మీకు 4 సువార్తలు చదువుతున్నప్పుడు యేసయ్య అతన్ని ఆ ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నప్పుడు పిలిచినప్పుడు ఆయన లేచి ఒక గొప్ప విందు చేసి, మార్కు సువార్తలో, లూకా సువార్తలో రికార్డ్ చేయబడింది, అప్పుడు నేను చెప్తాను. విందు చేసి యేసయ్యను అనుసరించినవాడు. ఈనాడు పిలిస్తే కూడా లేచేటట్లేం మనం. ఇంకా విందు దాకా పోతున్నారు ఎందుకు? మారు మనసు పొందమని యేసయ్య సువార్తను గుండె బద్దలయ్యేలా చెప్పిన, ఘోషించిన, స్టిల్ దే ఆర్ థింకింగ్. ఆలోచిస్తాం బ్రదర్, విల్ థింక్ అబౌట్ అవర్ సాల్వేషన్. ఆలోచించాలి, మీరు చెప్పినంత ఈజీ కాదు అనేవాళ్ళు బయలుదేరారు. అక్కడ విందు చేసి బయలుదేరాడు. ఇక విందు సంగతి తర్వాత, అసలు లేవడానికే సిద్ధంగా లేం మనం. అటువంటి మత్తయి మారి, ప్రభు యొక్క శిష్యుడిగా మారి, అపోస్తలుడిగా మారి, ఇది ఒక గొప్ప అనుభూతి అండి. ఇతను ఏమయ్యాడు చెప్పాలి? అపోస్తలుడు అయ్యాడు. అపోస్తలుడు అవ్వడం అంటే అంత ఆషామాషి కాదు. మొట్టమొదటిగా శిష్యులుగా చేరారు ఈ 12 మంది కూడా. ఈ 12 మంది కూడా యేసయ్యకు శిష్యులుగా చేరారు. యేసయ్యందు విశ్వాసం ఉంచారు. యేసయ్యతో సువార్త పరిచర్య చేయాలని తీర్మానం తీసుకున్నారు. ఈనాడు మనము ఆ తీర్మానము తీసుకోగలిగితే మనలను కూడా తండ్రి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి అధికారములను ఇచ్చాడు. 12 మందిని శిష్యులుగా చేసుకొని అధికారములను ఇచ్చాడు. లూకా సువార్త 6వ అధ్యాయము 12-14 వచనాలను కూడా నోట్ చేసినప్పుడు వారిని అపోస్తలులుగా ఏర్పరచుకోవడానికి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమండి? రాత్రంతా ప్రార్థన చేసి ఏర్పరచుకున్నాడు యేసయ్య. జాగ్రత్తగా గమనించండి. రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి తెల్లవారుజామున 12 మంది శిష్యుల్ని పిలిచాడు. ఒక్కొక్కరిని పిలిచి అపోస్తలులుగా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ఒకే మాట చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీరు ఈ సువార్తను ప్రకటించమన్నాడు. ఏమన్నాడంటే? సువార్తను ప్రకటించమన్నాడు. కనుక ఈనాడు మనము కూడా సువార్తను ప్రకటించాలి. అప్పుడే నీవు అపోలిజెటిక్ అవుతావు. యేసయ్య యొక్క నిజ శిష్యుడిగా నీవు ఏర్పరచబడతావు. మత్తయి సువార్తను స్కాలర్ జెరోమ్, నోట్ చేయండి, JEROME, స్కాలర్ జెరోమ్ ఎక్కువగా రీసెర్చ్ చేశాడు. స్కాలర్ జెరోమ్ అనే ఒక వ్యక్తి రీసెర్చ్ చేశాడు ఈ బుక్ ఆఫ్ మాథ్యూస్ని. చేసి అనేక విషయాలను పొందుపరిచాడు. చూడండి, ఒక్కొక్కళ్ళు తమ ప్రాణాలను సైతము పణంగా పెట్టి హిస్టారియన్స్గా మారిన వాళ్ళు, దేవుని సేవ చేయడానికి గ్రీకు దేశాన్ని వదిలిపెట్టి తిరిగినటువంటి లూక్ లాంటి వైద్యులు, మరి మార్కు లాంటి శిష్యులు, తిమోతి లాంటి శిష్యులు అలనాడు లేచారు. అలానే మనము కూడా లేవాలి. ఒక దృక్పథం కలిగి ఉండాలి. జెరోమ్ అనే వ్యక్తి మాథ్యూస్ని అనగా మత్తయిని బాగా చదివి అందులో నుండి కొన్ని అద్భుతమైన విషయాలను తెలియజెప్పాడు. ఈనాడు మీరు కూడా వినే ఉంటారు, అవి నేను చెప్పబోతున్నాను. అదేమిటనగా, దేవుని యొక్క
సింహాసనం ఎదురుగా నలుగురు జీవులు ఉంటారు. ఎంతమంది అండి? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో కనపడుతూ ఉంటాయి. ఈ సెటప్ అంతా నలుగురు జీవులు కనపడుతూ ఉంటారు. ఒక జీవి యొక్క ఆకారము సింహపు ఆకారము, రెండవ జీవి యొక్క ఆకారము మానవ ఆకారము, మూడవ జీవి యొక్క ఆకారము దూడ ఆకారము, నాలుగవ జీవి యొక్క ఆకారము పక్షిరాజు ఆకారము. వీటిని జెరోమ్ అనే ఒక స్కాలర్ రీసెర్చ్ చేసి వాటిలో నుండి కొన్ని విషయాలను తీసుకొని వచ్చాడు. ఇవి ఇంటర్ప్రెట్ చేయడానికే కానీ వీటిలోని వాస్తవాలని నేను మిమ్మలను యథాతథంగా తీసుకోమని చెప్పడం లేదు. ఉన్న విషయాలను ఉన్నట్టుగా చెప్తున్నారు, తెలుసుకున్న విషయాల్ని. అనగా మత్తయి సువార్త సింహముతో పోల్చి వివరించాడు మత్తయి అని చెప్పడం జరిగింది. ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, యూదా కొదమ సింహము అని. కనుక కొదమ సింహముతో పోల్చబడినటువంటి యేసయ్య యొక్క జీవిత లక్షణ విధానం అంతా కూడా మత్తయిలో పొందుపరచడం జరిగిందని జెరోమ్ అన్నాడు. తర్వాత మార్కు సువార్త ఒక సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి దూడ వంటి స్వభావం కలిగి ఉన్నది అని చెప్పాడు. ఆ తర్వాత లూకా సువార్త మనుష్య కుమారుడుగా వచ్చి దాసుని స్వరూపము దాల్చి తను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో ప్రాణము పెట్టుట కొరకు కూడా వెనుతీయనిటువంటి తత్వమును కనపరిచిన విధము లూకులో కనపడుతుందని చెప్పాడు. కనుక యోహాను సువార్తలోనికి వచ్చేసరికి పరిశుద్ధాత్మను, పక్షిరాజు వంటి పరిశుద్ధాత్మను గురించిన వివరణ యోహాను యొక్క అపోస్తుడైనటువంటి భక్తుని ద్వారా వివరించడం జరిగిందని ఈ జెరోము వక్కాణించడము, ఆ తర్వాత దాన్ని చక్కగా ఉంది ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు, దాన్ని చేయరు అనేది మీ ఇష్టం. కానీ ఉన్న విషయాన్ని నేను చెప్పాను మీకు. నిజానికి అందుకే ప్రభువు వాక్యమైన దేవుడు పరలోకములో దేవదూతల లోకములో తన ఎదురుగా తన సింహాసనము చుట్టూ మొట్టమొదటగా ఉండే 4 జీవులు, సింహముఖము, దూడముఖము, మనుష్య రూపము ముఖము, పక్షిరాజు ముఖము కలిగిన వారిని పెట్టుకున్నది ఎందుకనగా తాను చేయబోవు కార్యములు ఈ విధంగా ఉంటాయని ఆయన దానిని వక్కాణించినట్లుగా ఇంటర్ప్రెట్ చేయడం జరిగింది. దీనిని యథాతథంగా మీ ముందు నేను ప్రజెంట్ చేశాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉపమానములను, పారబుల్స్ను మత్తయి 10 రికార్డ్ చేశాడు. 10 పారబుల్స్. మనకి 28 అధ్యాయాల్లో 10 ఉపమానములను యేసయ్య చెప్పడం మనము చూస్తాం. ఎన్నండి? 10 పారబుల్స్ ఉన్నాయి. 10 పారబుల్స్ ఉన్నాయి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత యేసయ్య పరలోక రాజ్యము గురించి మీరు ఆలోచించండి అని, పరలోక రాజ్యమును గురించి మీరు ఆలోచించడం అసలు పట్టింపు లేకుండా ఉన్నారని, మరణించిన తర్వాత మీ స్థితిగతులు మీకు తెలియని స్థితిలో ఉన్నారని, మరణించిన తర్వాత పునరుద్ధానం ఉన్నదని, ఆ పునరుద్ధానమును గురించి నేను మీకు తెలియచేస్తానని, మీరందరూ కూడా పునరుద్ధానములోనికి వచ్చి ఆ పరలోక రాజ్యములోనికి తీసుకొని వెళ్ళాలనే నేను వచ్చానని మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 మార్లు ఉటంకించాడు. ఎన్ని మార్లు అండి? ఏ అధ్యాయంలో? 13వ అధ్యాయములో
ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. 7 విషయాలు చెప్పాడు. ఇక మత్తయి సువార్త ఓపెన్ చేసిన వెంటనే మనకు కనపడేది వంశవృక్షము. ఏం కనపడుతుందండి? వంశావళి కనపడుతుంది. ఇప్పుడు మనం మత్తయి సువార్తను తీసి ఎదురుగా పెట్టుకుందామా? ఒకటి నుండి 17 వచనాలు. 1 నుండి 17 వచనాలు. స్టార్టింగే చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము యొక్క వంశావళిని మత్తయి రికార్డ్ చేశాడు. ఇదే వంశావళి మనకి లూకాలో కూడా కనపడుతుంది. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనము నుండి 38వ వచనం వరకు. మళ్ళీ చెప్తున్నాను, లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనము నుండి 38వ వచనం వరకు. ఎందుకు 2 వంశావళులు తండ్రి లిఖింపచేశాడు? ఎందుకు 2 వంశావళులు తండ్రి లిఖింపచేశాడు? నేనైతే చాలా రోజులు, చాలా నెలలు దేని విషయమే ఆలోచించాను. దీని విషయం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా వంశావళిని చదివినట్లయితే, సహజంగా మనం చదవం వంశావళిని. నేను వదిలేసేవాడిని ఎప్పుడు. మొదటి దినవృత్తాంతంలో కూడా చదివేవాడిని కాదు, ఎందుకంటే అక్కడ వంశావళి ఉండేది. వంశావళి కనపడ్డప్పుడల్లా ఇది మనకెందుకు, నాకెందుకని వదిలేసేవాడిని. కానీ దీనిలో అనేకములైనటువంటి మర్మ విషయాలు ఉన్నాయండి. ఈనాడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కొక్క వంశవృక్షమునకు చిహ్నమై ఉన్నారు. యు ఆర్ హ్యావింగ్ యువర్ జనరేషన్స్. జనములకు తల్లి, జనములకు తండ్రి అనగా అర్థం ఏంటి? నీకు ఒక వంశవృక్షం ఉన్నది, అందులో నీలో నుండి వచ్చే ఆ వృక్షములో నుండి యోగ్యమైనటువంటి వృక్షములు రాబోతున్నాయని. అందుకే వంశవృక్షాన్ని తండ్రి మనకి రికార్డ్ చేశాడు. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. ఇక్కడ అబ్రహాము నుంచి యాకోబు అనే వ్యక్తి వరకు మనకి కనబడుతుంది. అబ్రహాము నుండి 16 వచనంలో యాకోబు అనే వ్యక్తి కడుపున పుట్టాడు యేసేపు. యాకోబు యొక్క కడుపున పుట్టాడు యేసేపు. తండ్రి పేరు యాకోబు. యేసేపు ఎవరో కాదు, అబ్రహాము యొక్క ముని 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 మానమాడు. ఇది ఒకటి. రెండవది, మీరు జాగ్రత్తగా చూస్తే అబ్రహాము మొదలుకొని చివరి వాడైన యాకోబు, యేసేపుల వరకు కూడా వీళ్ళందరూ కూడా జ్యేష్ఠులు కారు. జ్యేష్ఠులు అనగా చెప్పాలి, మొట్టమొదటిగా పుట్టిన వారిని జ్యేష్ఠులు అంటారు. అర్థమవుతుందండి? అబ్రహాము తెరహునకు, అబ్రహాం తండ్రి పేరు తెరహు. తెరహుకు మొట్టమొదటిగా పుట్టింది హారాను, అబ్రహాం కాదు. అబ్రహాము 2వ వాడు, నాహోరు 3వ వాడు. అబ్రహామునకు పుట్టింది కూడా ఇష్మాయేలు జ్యేష్ఠుడు. కానీ 2వది ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు వచ్చాడు లైన్లోకి.
ఇస్సాకునకు పెద్దవాడు ఎవరండి? అర్థమవుతుంది కదా, ఏషావు. కానీ ఎవరిని ఏర్పరచుకున్నాడు? యాకోబు. యాకోబునకు పెద్దవాడు ఎవరండి? రూబేను. కానీ తండ్రి ఎవరిని ఏర్పరచుకున్నాడు? యూదాని, 4వ వాడైన యూదాని. యూదాకు పెద్దవాడు ఎవరండి? జెరహు. కానీ పెరసును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా మీరు చివరిదాకా వెళ్ళిన ఆదిలో చూసిన ఆదామునకు మొట్టమొదటి పుట్టింది ఎవరండి? కయ్యను. రెండోవాడు, కానీ 3వ వాడైన ఎవరు చెప్పగలరు పేరు? షేతు జ్యేష్ఠుడయ్యాడు. కనుక తండ్రి ఎవరిని ఏర్పరచుకున్నాడట? ఆయన వైపు చూసే వారిని జ్యేష్ఠులుగా ఎంచుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, జ్యేష్ఠుల రాజమదిగో జ్యేష్ఠుడేసుతో వచ్చుతున్నది అన్నాడు. అంటే జ్యేష్ఠుల రాజ్యం అనేది ఒకటి పరలోకంలో ఉన్నది. అందులో జ్యేష్ఠులే ఉంటారు. ఆ జ్యేష్ఠులు ఎవరంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచేవారండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ యూ విల్ బికమ్ ఎల్డర్ పర్సన్. ఇక్కడ 3వ వాడు, 4వ వాడు, 7వ వాడు. దావీదు ఎప్పుడు వాడండి? దావీదు 8వ వాడు. యెషయాకి 8వ వాడు. మొదటి వాడు కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 8వ వాడు దావీదు. అందుకంటాడు అబ్రహాము దావీదు వంశావళి. అందుకే యేసయ్య కూడా 4000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జ్యేష్ఠుడైనాడు. అన్ని రకాలుగా జ్యేష్ఠుడైనాడు. పునరుద్ధానములో జ్యేష్ఠుడు, సువార్తను ప్రకటించడంలో జ్యేష్ఠుడు, దేవుని ప్రతిరూపంలో జ్యేష్ఠుడు, అన్ని విధాలా జ్యేష్ఠుడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అనేక కుమారులలో జ్యేష్ఠుడగునట్లు పరలోక రాజ్యములో ఉన్నటువంటి జ్యేష్ఠుల రాజ్యము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలోనికి నీవు నేను వెళ్ళాలంటే ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మారు మనసు పొంది ప్రభు వైపు చూసి ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిగా ఎదగాలి. అందుకు రాశాడు, అందుకు రాయించాడు ఈ పట్టిక. ఇందులో మీరు మొదటి నుంచి చూసిన దావీదునకు పుట్టినటువంటి, దావీదు బెత్షెబాకు పుట్టినటువంటి కుమారులు 4: సొలొమోను, నాతాను, షిమ్యా, షోబాబు. సొలొమోను నుండి రాలే యేసయ్య, షిమ్యా నుండి రాలా, షోబాబు నుండి రాలా, నాతానులో నుండి వచ్చాడు. ఎవరి నుంచి వచ్చాడండి? నాతానులో నుండి వచ్చాడు. నాతానులో నుండి వచ్చింది మరియా తల్లి. కింగ్ సాల్మన్లో నుండి వచ్చింది ఎవరండి? యేసేపు. అర్థమైందండి? అందుకే మత్తయి సువార్తలో ఉన్న వంశావళిలో నుంచి వచ్చింది యేసయ్య. లూకా సువార్తలో నుండి వచ్చింది ఎవరు? మరియమ్మ అండి, మరియమ్మ. మరియమ్మ తండ్రి పేరు హేలి. మరియమ్మ తండ్రి పేరు హేలి. మరియమ్మ తల్లి పేరు అన్నా. అన్నా చెల్లెలి పేరు ఎలిజబెత్తు. ఎలిజబెత్తు భర్త పేరు జకరియా. వీడిద్దరికి పుట్టినవాడే బాప్తిస్మిచ్చి యోహాను. అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి సమీప బంధువు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే మామయ్యాడు. అందుకు లూకా సువార్తలో ఉన్న వంశావళి వేరు, మత్తయిలో ఉన్న వంశావళి వేరు. ఓకే, అర్థమైందండి? ఇక్కడ ఈ వంశవృక్షంలో కూడా ఎన్ని భాగాలు చేశాడు చూడండి. ఎన్ని భాగాలు చేశాడో? 3 భాగాలు చేశాడు. ఒకటి అబ్రహాము మొదలుకొని దావీదు వరకు ఒక తరము, 14 generations. దావీదు మొదలుకొని యూదులు చెరలోనికి వెళ్ళు వరకు మళ్ళీ 14 తరాలు. చెరలోనికి ఎప్పుడు పోయారండి యూదులు? చెప్పగలరా?
607లో నెబ్కద్నెజరు వచ్చి సమూలంగా యూదయను నాశనం చేసి పట్టుకొని వెళ్ళిన నాటికి ఎన్ని తరాలట? 14 తరాలు. ఆ తర్వాత అక్కడ నుండి మరలా తిరిగి యెరూషలేమునకు వచ్చేసరికి మళ్ళీ 14 తరాలు అన్నాడు. బబులోను నుంచి తిరిగి వచ్చిన స్థితి ఇది. ఎప్పుడు ఎవరైనా చెప్పగలరా? ఎవరి కాలంలో వెళ్ళి తిరిగి వచ్చారు? కోరేషు కాలంలో వచ్చారు. వెనక్కి తిరిగి రావడం మొదలుపెట్టారు. అప్పుడు జెరుబ్బాబేలు వచ్చాడు. గుర్తుందా మీకు? గవర్నర్ జెరుబ్బాబేలు. కనుక ఈ విధంగా మనము పరిశీలించి చదివినప్పుడు దగ్గరగా 42 తరాలలో అబ్రహాము నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, కింగ్ సాల్మన్ ఎటువంటి వైభవం అండి! బంగారు సింహాసనమును, అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన కాలంలో అసలు యుద్ధాలే లేకుండా చేసుకొని 1000 మంది భార్యలతో పరిశుద్ధాలయంను కట్టించి అద్భుతమైనటువంటి 40 సంవత్సరాల పరిపాలనలో నుండి వచ్చిన వాడు ఈ యేసేపు. ఈనాడు యేసేపుకి వడ్రంగి పని తప్ప వేరే పని లేకుండా బీదవాడైపోయాడు. చూడండి ఎలా ఉన్నాడండి, కడు బీదవాడు, వడ్రంగి. యేసేపుకి రాజరికాలు ఏమి లేవు. ఈనాడు మీరు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళితే నవాబు మనవాళ్ళు, ముని మనవాళ్ళు ఆ మదీనా బిల్డింగ్స్ దగ్గర కనపడుతూ ఉంటారు. పాపం అన్నీ పోగొట్టుకొని ఏమీ లేవు. ఒకప్పుడు ఏ ఉస్మానియా హాస్పిటల్ హమారా హై, ఏ మదీనా బిల్డింగ్స్ హమారా హై, ఏ చార్మినార్ హమారా హై, ఓ హమారా హై, ఏ హమారా హై అండమే తప్ప పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ విధంగా అయింది యేసేపు పరిస్థితి. ఎక్కడనో గలిలీ ప్రాంతంలో నజరేత్ అనే ఊళ్ళో కార్పెంటరీ వర్క్ చేస్తూ ఉన్నాడు. చూడండి, ఈనాడు మనము కూడా ఒకప్పుడు ఉన్నతంగా ఉన్నామేమో, ఇప్పుడు బలహీనంగా ఉన్నామేమో. ఇప్పుడు బలహీనంగా ఉన్నామేమో, తండ్రి నిన్ను వాడుకోవడం మొదలు పెడితే అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వచనాల్లో ధనవంతులను సిగ్గుపరచుటకు బీదవారిని, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను, బుద్ధిహీనులను, డిస్క్రిమినేటెడ్ జనాంగమును నేను లేవనెత్తబోతున్నాను అన్నాడు. కనుక మొదటి వంశవృక్షము ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటండి? యేసేపు ఎలా వచ్చాడో మత్తయి సువార్తలోను, యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారో లూకా సువార్తలోను వంశవృక్షాలను రికార్డు చేయడం జరిగింది. ఎప్పుడు? ఇదే మొదటి అధ్యాయంలోనే 19వ వచనములో యేసేపును గురించిన వివరణ స్పష్టంగా లిఖించాడు. పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరణలో మాథ్యూస్ మత్తయి, అతడు నీతిమంతుడై ఉండెను. ఆయన చేసే పని కార్పెంటర్ అయినప్పటికీ నీతిమంతుడు. మనము ఏ ఉద్యోగం చేస్తున్నాం అనేది కాదు తండ్రి చూసేది. చూడండి, ఒక కార్పెంటర్ మీద ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేషన్ ఏమిటనగా నీతిమంతుడు. మరి మన గురించి ఏ సర్టిఫికేషన్ ఇస్తాడో ఒకసారి ఆలోచించండి. 19వ వచనాన్ని కేటాయించాడు, అతను నీతిమంతుడు. అదే లూకా సువార్తలో మరియ గురించి ఏమన్నాడంటే, లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో దయాప్రాప్తురాల నీకు శుభము, నీవు నీతిమంతురాలు అని అక్కడ రికార్డ్ చేయించాడు. ఒక స్త్రీని నీతిమంతురాలని అక్కడ, ఒక పురుషుని నీతిమంతుడు అని ఇక్కడ రికార్డ్ చేయడంలో ఉద్దేశం ఏమిటనగా ఆ విధంగా మనము కూడా జీవించాలని. చూడండి, అప్పటికే ప్రధానమైనది
మరియకి యేసేపుకి ఆవిడ గర్భము దాల్చినదని తెలుసుకున్న యేసేపు వదిలిపెట్టాలనుకున్నాడు. ఎవరికీ చెప్పకుండా రహస్యముగా విడనాడమును ఉద్దేశించాను ఉంటుంది. అప్పుడు అతనుకున్న మరి యొక్క దీవెన గిఫ్ట్ ఏమిటనగా దివ్య దర్శనములను పొందుకునే మరొక వ్యక్తి. ఈజ్ హ్యావింగ్ అనదర్ గిఫ్ట్. అదేంటండి? దివ్య దర్శనాలు. మనకి యేసేపు ఆది కాండములో కనపడతాడు కదా, యేసేపు వలె దివ్య దర్శనాలు కలిగినటువంటి వ్యక్తి. దానియేలు కూడా దివ్య దర్శనాలు పొందుకునే వ్యక్తి. జకర్యా ప్రవక్త కూడా దివ్య దర్శనాలు పొందుకునే వ్యక్తి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయంలో కూడా అన్ని దర్శనాలే. అటువంటి దర్శనాలు పొందుకునేటువంటి ఒక నీతిమంతుడైనటువంటి కార్పెంటర్ ఎవరంటే యేసేపు. దూత దర్శనములో కనపడి, నీవు ఆవిడను విడనాడకు, ఆవిడ గర్భము దాల్చినది పరిశుద్ధాత్మ వలన, ఆమె నుండి వచ్చేవాడు దేవుని యొక్క ప్రతిరూపమైన మనుష్య కుమారుడు, అతనికి యేసు అనే పేరు పెట్టబడును అని చెప్పిన మాటలు విని తాను విశ్వసించి తన జీవితంలో ఒక స్టబరన్ డెసిషన్ తీసుకున్నాడు. ఇదే క్రిస్మస్ సందేశము. పరిస్థితులు ఏమన్నా కానీ, ఎవరన్నా ఏమైనా అనుకొని, నేను ఆ దివ్య సుందర మూర్తి అయిన యేసయ్యను తండ్రిగా పెంచాలనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ యేసయ్య ఎవరో కాదు, మత్తయి ఏమని రికార్డ్ చేశాడు? ఇమ్మానుయేలు అని 23వ వచనం రికార్డ్ చేశాడు. ఆయన ఇమ్మానుయేలు. ఆయన రక్షకుడే కాదు, ఆయన పేరేంటండి? చెప్పాలి. ఇమ్మానుయేలు. 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 ఆ విధంగా తన్ను తాను ఒక విశ్వాసంలో బలపరుచుకొని ఒక తీర్మానములు తనకు తానుగా తీసుకొని ముందుకు సాగినటువంటి ఒక ధన్యజీవి, సమర్పణాజీవి ఎవరంటే యేసేపు అని చెప్పవచ్చు. అదేవిధంగా మరియ తల్లి విషయంలో కూడా ఆవిడ కన్యక. గబ్రియేలు దూత వచ్చి ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడి చెప్పిన మాటలన్నిటినీ విని తాను కూడా ఒక నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు ఏమైనా కానీ, ఆ రోజులలో పరిస్థితులు ఏమిటండి? వివాహం కాకుండా స్త్రీ గర్భం దాల్స్తే ఏమవుతుంది? పతితిగా మోషే ధర్మశాస్త్రమును అనుసరించి రాళ్లతో కొట్టి చంపాలి. దానికి కూడా సిద్ధపడింది. ఏమైనా కానీ నేను ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సరే ఎదిరిస్తానని స్థిరబుద్ధి కలిగినదే. నేను మొన్ననే ఒక పాట పాడాను కదా, పరిశుద్ధ తీర్మానం తీసుకుంది. వరపుత్రుని కనడానికి ఒక తీర్మానం తీసుకుంది. మనకు ఒక గొప్ప దైవ స్వరూపుని పరిచయం చేయడానికి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి స్త్రీ. అందుకే స్త్రీలారా, మీరు తక్కువేమీ కాదు. స్త్రీలారా, మిమ్మల్ని బట్టి తండ్రి అనేక కార్యములు చేయాలనుకుంటున్నాడు. ఈ రోజులో రకాలైన డాక్టర్స్ వచ్చాయి. స్త్రీ అనేవారు ఎందుకు పనికిరారని, వారు ఏమి చేయడానికి వీలు లేదని తొక్కి పారేసి కాల రాసేటువంటి సందర్భాలు వచ్చేసాయి. సందర్భం ఇది కాదు కనుక చెప్పట్లేదు. ఏదో ఒకరోజు ఒక రిట్రీట్నే పెట్టి చెప్తాను. స్త్రీలు సామాన్యులు కారు. స్త్రీని తండ్రి ఏదో ఒక బలహీన ఘటముగా చేయలేదు. స్త్రీ ఒక పరలోకమునకు నడిపించడానికి యోగ్యమైన పాత్రగా తండ్రి చేశాడు. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, పురుషులారా, స్త్రీని బలహీన ఘటములను ఎంచి వారు పరలోక రాజ్య వారసులన్న సంగతి మర్చిపోవద్దని జ్ఞాపకం కూడా చేశాడు. ఆ తర్వాత యేసయ్య జన్మించాడు.
లోకరక్షకుడు వచ్చేశాడు. ఆయన భూమి పైన కాలు మోపాడు. ఆయనే ప్రవచన పురుషుడు. 39 పుస్తకాల్లో ఎవరి గురించి అయితే లిఖించబడిందో ప్రతి పుస్తకములో యేసయ్యను గురించి ప్రాఫెసీ చెప్పబడిన వచనాలన్నిటిని కూడా జ్ఞాపకం మనం చేసుకున్నట్లయితే ప్రవచన పురుషుడు ఆయనే. ఆ తర్వాత శక పురుషుడు కూడా ఆయనే. శక ఆరంభము అక్కడ నుండే జరిగింది. ఆ తర్వాత ఆయనే యుగ పురుషుడని నిరూపించబడ్డాడు. ఇకపోతే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. మత్తయి సువార్త 1:25 ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యేసేపు మరియల యొక్క ప్రేమ చిహ్నమును అనుసరించి ప్రేమను పండించి ఆ తర్వాత దేవదేవుడు 4 మగ సంతానము 3 ఆడ సంతానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఎంతమంది అండి చెప్పాలి? 4 ప్లస్ 3 7. యేసయ్యతో 8. అనగా మరియ తల్లి ఎంతమందిని కన్నది చెప్పరేమండి? 8. ఇప్పుడు కొన్ని క్యాథలిక్ చర్చెస్ వీక్షిస్తున్న వారు చూస్తుండవచ్చు, అపార్థం చేసుకోకండి. సహజంగా వారు ఏమనుకున్నారంటే యేసయ్య ఒకే ఒక సంతానము, ఇంకెవరు సంతానము లేదని ఇప్పటికీ కూడా వారు వాదిస్తూ ఉంటారు. కానీ ఈ వచనాన్ని వీరు చదవలేదేమో అనుకుంటున్నాను నేను. 1:25 వారు ఒకసారి చదవాలి. ఎందుకనగా మరియ తల్లికి ఎంతమంది కుమారులు? 4. యాకోబు, సీమోను, యేసేపు, యూదా. మార్కు సువార్త 6:3 ఉంటుంది. మత్తయి సువార్త 13:55 కూడా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మార్కు 6:3, మత్తయి సువార్త 13:55. ఇక్కడ మరియ తల్లికి 7 సంతానము ప్లస్ జీసస్. అయితే ఈ విషయమును వారు అపార్థం చేసుకున్నారని చెప్పవచ్చు. మీకు లేఖనాలు కూడా చూపించాను. కనుక మరియ తల్లి ప్రభువుని మనకు అనుగ్రహించడమే కాక ఆవిడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 2 అపోస్తుల వంటి వారిని కూడా అపోస్తులుగా మారారు. తర్వాత యాకోబు పత్రిక రాశాడు. యాకోబు పత్రిక రాశాడు, హెబ్రీ తర్వాత ఉంటుంది. ఆ తర్వాత యూదా పత్రిక రాశాడు, ప్రకటనకు ముందుగా ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా మరియ తల్లి యొక్క సంతానమే. గమనించండి, ఒక గొప్ప దైవజనులను ఆవిడ యొక్క సత్ప్రవర్తన ద్వారా మార్చి ఈనాడు మనకు ముందుగా ఒక విట్నెస్గా సాక్షి సమూహంగా ఉన్నారు. గొప్ప సాక్షి సమూహం. ఈనాడు మనము కూడా ఒకప్పుడు ఎదురు తిరిగి, ఒకప్పుడు అల్లరి చిల్లరిగా లల్లాయి బుల్లాయిగా తిరిగినటువంటి వారు ఈ 4 కూడా. కానీ 2 మారిపోయారు. యాకోబు మారాడు, యూదా మారాడు. మారడమే కాక అద్భుతమైనటువంటి 2 పత్రికలు రాశారు. అద్భుతమైన పత్రికలు. అందుకే యూదా పత్రిక 1:3 ఏమని ఉంటుంది? నేను మీకు రక్షణను గూర్చి రాయవలనని మొదలుపెట్టి ఈ బోధ విషయమై మీరు పోరాడవలసి వచ్చి ఉన్నదని రాయుచున్నాను అంటాడు. ఇప్పుడు బోధ విషయమై మనం ఏం చేయాలట? పోరాడే రోజులు వచ్చాయని ఆ రోజులలోనే యూదా రాశాడు. యూదా రాసింది ఆ పత్రిక క్రీస్తు శకము 65లో 65లో పాలస్తీనా ప్రాంతంలో నుండే రాశాడు. కనుక ప్రియులారా,
అలాంటి మనము కూడా ఈనాడు ఎదగాలి. బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎదగాలని, ఇంకా వేరే ఏమీ లేదండి. ఒక మంచి దైవజనుడిగా ఎదగాలి. మనకి జ్ఞానం లేదా ఉన్నది, మనం చదవటం లేదా చదువుతున్నాం, దాన్ని సానపట్టమని 1వ అధ్యాయంలో ఉన్నది ఏమిటనగా దాన్ని సానపట్టాలి. దాన్ని సానపట్టగలిగితే నీవు మరి ఒక యాకోబు వలె, యూదా వలె, మరియ తల్లి వలె ఈ విషయాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్న అన్న అనే ప్రవక్తిని వలె, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుంది. అన్న అనే ప్రవక్తిని వలె, సుమియోన్ అనే ప్రవక్త వలె లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనంలో ఉంటాడు. ఇలా ఎదగాలని తండ్రి యొక్క ఉద్దేశం. అంతేగాని ఎంతకాలం చూసినా బేసిక్ లెవెల్లో అక్కడనే ఉండిపోయి ఇక నాకు వచ్చింది ఇది ఎక్కువ అని తెలిసిన దాన్ని ఎవరికో ప్రశ్న వేయడం అని తప్పు చేస్తే పరపర బట్టలు చింపుకోవడం కాదు. మళ్ళీ దీంట్లో పెద్ద పెద్ద గొడవలు, ఆయననుకో 10 మంది, ఈయననుకో 10 మంది. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. మనకు తెలిసింది తక్కువ, పౌలు గారు అదే అంటాడు, మనకు తెలిసింది తక్కువ, మనం తెలుసుకోవలసింది ఎక్కువ. ఈనాడు మనము తెలుసుకోవాలనే జిజ్ఞాస లేకనే ఆగిపోయామంటాను నేనైతే. ప్రవచన పురుషుడు వచ్చేశాడు. ప్రవచన పురుషుడు పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ని డిస్ప్లే చేయమని చెప్తున్నాను, సూచిస్తున్నాను. అదేమిటనగా ఏదోమీయుల రాజులు. మీ ఎదురుగా పడితే చేయలేపు చూపించండి, డిస్ప్లే అయిన వెంటనే. అందరూ చూస్తున్నారా? ఏదోమీయుల రాజులు అందరూ చూశారు కదండి, వెరీ క్లియర్గా ఉంది. ఇది మీరు రికార్డ్ చేసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. రెండవది, ఈ స్టేట్మెంట్ మన కాటయ్య బాబు గారి దగ్గర ఉంటుంది. కావాలి అన్నవారు వారికి చెప్తే నెక్స్ట్ వీక్ మీకు స్టేట్మెంట్ని జిరాక్స్ తీసి మీకు ఇస్తాడు. ఇది మీ అందరి దగ్గర ఉండాలి, దయచేసి అందరి దగ్గర ఉండాలి. మత్తయి సువార్త చెప్పే వారందరి దగ్గర కూడా ఈ రాజుల పట్టిక ఉండాలి. ఇది లేకపోతే మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ, యోహాను కానీ కమాండ్తో చెప్పలేము. ఇక్కడ చూడండి, గ్రీకుల రాజ్యము చివరిగా సెల్యూకీయుల యొక్క రాజ్యము అంతమైపోతుంది. ఎవరండి? జాగ్రత్తగా ఉండండి. సెల్యూకీయుల రాజ్యము అంతమవుతుంది. సెల్యూకీయుల రాజ్యము అంతమైనప్పుడు వచ్చినటువంటి వారే మక్కాబీయులు. మక్కాబీయులు యొక్క రాజ్యము అయిపోయిన వెంటనే వచ్చినటువంటి వారే ఏదోమీయులు. ఏదోమీయులు ఎవరో కాదు, ఏషావు సంతతి వారు. ఎవరండి? ఏషావు సంతతి వారు. యాకోబు సంతతి వారేమో యూదులు, ఇజ్రాయేళ్ళు అయితే ఏషావు సంతతి వారు ఏదోమీయులు. ఇప్పుడు మనము 2వ అధ్యాయం 1వ వచనం చదివినప్పుడు రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. ఆగుదామండి. ఇక్కడ రాజైన హేరోదు దినములలో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. బెత్లెహేము అనే గ్రామము యెరూషలేములో ఉన్నది. అర్థమవుతుంది కదండి? అప్పుడు ఆ రోజులలో యెరూషలేమునకు సామంతరాజు ఈ హేరోదు. ఏ హేరోదు అనగా అంతిప హేరోదు. నోట్ చేసుకోండి, అక్కడ అతని పేరు అంతిప హేరోదు. ఇతని తండ్రి పేరు యాంటిపేటర్. పైన ఉంటుంది చూడండి, యాంటిపేటర్. యాంటిపేటర్ యొక్క కుమారుడే అంతిప హేరోదు. ఏమండి, కనపడుతుందా? యాంటిపేటర్ కొడుకే అంతిప హేరోదు. అందరూ పెద్దగా చెప్పండి, ఏముంది అందులో? యాంటిపేటర్ కొడుకే
అంతిప హేరోదు. అంతిప హేరోదు తల్లి లేక యాంటిపేటర్ భార్య పేరు కూడా డోరస్. ఈ అంతిప హేరోదుకి 5 రాణులు ఉన్నారు. అది అలా ఉంచుదాం. ఈ అంతిప హేరోదే యెరూషలేమునకు రాజు. ఇప్పుడు సామంత రాజు. యెరూషలేమునకు సామంత రాజు ఎవరండి చెప్పాలి? అంతిప హేరోదు, యాంటిపేటర్ యొక్క కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సిలువ వేసినప్పుడు యెరూషలేమునకు సామంత రాజు లేడు. అప్పుడు గవర్నర్ పిలాతు ఉన్నాడు. అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా వినాలి. యేసయ్యను సిలువ వేసినప్పుడు యెరూషలేమునకు సామంతరాజు లేడు. ఎవరున్నారు? గవర్నర్ పిలాతు ఉన్నాడు. గలిలీ ప్రాంతానికి హేరోద్ అనే ఒక రాజు, సామంతరాజు గలిలీ ప్రాంతానికి సామంతరాజుగా ఉన్నాడు, చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇది అర్థం కాని వాళ్ళే యేసయ్య పుట్టినప్పుడు ఉన్న హేరోదు, యేసయ్యని సిలువ వేయడానికి కనపడ్డ హేరోదు ఒకటే అనుకున్నారు. కాదు, కానే కాదు. ఈ అంతిప హేరోదు యాంటిపేటర్ యొక్క కుమారుడు. ఇక్కడ కొంచెం మీకు చెప్పేసి ఈరోజు ముగిస్తాను నేను. ఈ యాంటిపేటర్ యొక్క కుమారుడైన అంతిప హేరోదుకి 5 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు డోరస్. ఆవిడకు ఒక కొడుకు పుడితే యాంటిపేటర్ అనే పేరు పెట్టారు. తర్వాత రెండవ భార్య పేరు మరియామ్నే 1. ఏమండి? మరియామ్నే 1. ఈ మరియామ్నే 1కి 2 కొడుకులు పుట్టారు. ఒకతని పేరేమో అలెగ్జాండర్, ఇంకొకతని పేరేమో అరిస్టోబ్యులస్. అలెగ్జాండర్, అరిస్టోబ్యులస్. అయితే మరియామ్నే 1 యొక్క, అందరికి అర్థమవుతుంది కదా, మరియామ్నే 1 యొక్క తండ్రి ఎవరో కాదు, మక్కాబీయుల రాజు. మక్కాబీయుల రాజు అయిన ఆయన పేరు కూడా అలెగ్జాండరే. అప్పుడు ఈ హేరోదుకి తన రాజ్య పిపాస ఎక్కువ, రాజ్యము పోతుందేమో అని భయం ఎక్కువ. ఏమైనా సరే అలెగ్జాండర్ సపోర్టుతో ఈ పెద్ద కొడుకైన అలెగ్జాండర్ కానీ అరిస్టోబులస్ కానీ రాజులు అవుతారేమో అని ముందుగానే భ్రమపడి అలెగ్జాండర్ని, మరియామ్నే సొంత భార్యను, రెండో భార్యను విషం పెట్టి చంపేస్తాడు. అర్థమైందండి? ఇది చాలా అవసరం. విషం పెట్టి చంపేశాడు. అంత క్రూరుడు. అందుకే యేసయ్యను చంపడానికి వెనకాడని వాడు. అందుకే ఈ విషయాలు చెప్పాల్సి వస్తుంది నేను. అరిస్టోబ్యులస్కి 2 సంతానం పుట్టారు. ఒక సంతానము పేరేమో అగ్రిప్ప 1, హేరోదియా. ఆ తర్వాత అగ్రిప్ప 1కి మరల 4 పుట్టారు. అగ్రిప్ప 2, ద్రుసిల్లా, బెర్నికేయి, మరియామ్నే 3. ఇక్కడ ఒక నిమిషం ఆగి చెప్తున్నాను. ఈ అగ్రిప్ప 1 ఎవరో కాదు, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో చదవండి పాస్టర్ గారు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇప్పుడు చూడండి, యాకోబు తల నరికించిన హేరోదు ఎవరు అనుకుంటున్నారు? చెప్పాలి. అగ్రిప్ప 1. రాయండి అక్కడ. ఆ 12వ అధ్యాయం 1వ వచనం రాసుకోండి. అగ్రిప్ప 1 చంపించింది. అగ్రిప్ప 1 హేరోదు అతను. ఆ తర్వాత పేతురును కూడా పట్టుకొని చంపాలనుకున్నాడు. ఇప్పుడు అగ్రిప్ప 1 అనేవాడు ఎక్కడ రాజుగా ఉన్నాడు, ఏ కాలంలో ఉన్నాడు అనగా, పేతురు 12 మంది అపోస్తులు పరిచర్య చేస్తున్నప్పుడు, యోధా చనిపోయినప్పటికీ మత్తయి వచ్చాడు కదండి. ఈ అపోస్తులుగా ఉన్న కాలములలో వాళ్ళని చంపాలని ప్రయత్నించిన వాడు ఎవరంటే అగ్రిప్ప 1. ఇంకొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి. ఈ ఏదోము రాజులందరూ కూడా సున్నతి పొందిన వారే.
ఎందుకనగా యూదుల ప్రాపకము పొందాలని సున్నతి పొందేవాళ్ళు. రెండవది, పరిశుద్ధాలయం ఎప్పుడు కూడా ట్రిమ్ చేసేవాళ్ళు. పరిశుద్ధాలయానికి పెయింట్ వేయడము, ఇక్కడ ఒక పనులు చేయడానికి వాళ్ళు వెనకాడేవాళ్ళు కాదు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం 19-20 వచనాల్లో 46 సంవత్సరాల నుండి ఆలయం కట్టబడుతున్నదే అని అన్నారంటే 46 సంవత్సరాల నుంచి కడుతుంది ఎవరు? వీళ్ళు. దేనికి? ప్రేమ కలిగి కాదు, దేవుని యందు యూదుల ప్రాపకం పొందుకోవడానికి. కనుక వీళ్ళు దుర్మార్గులైనటువంటి సామంతరాజులు. ఇప్పుడు మూడవ భార్య పేరు కూడా మరియామ్నే 2. మూడవ భార్య పేరు ఏంటండి? మరియామ్నే 2కి పుట్టినవాడు ఫిలిప్పు 1. ఈజీగా గుర్తుంటుంది, ఫిలిప్పు 1. ఈ ఫిలిప్పు 1 యొక్క భార్యనే హేరోదియా. ఓకే, ఫిలిప్పు 1 యొక్క భార్య హేరోదియా. రాజరికము లేదని ఫిలిప్ను వదిలిపారేసింది. అటువంటి భ్రష్టురాలు ఆవిడ. 4వ భార్య పేరు మల్తాకే. మల్తాకేకి పుట్టిన మొట్టమొదటి కుమారుడి పేరు అర్కేలాయి. ఎవరండి? 2వ కుమారుడి పేరు అంతిప హేరోదు. చూడండి, అంతిప హేరోదులు ఇద్దరయ్యారు. మొట్టమొదట యేసయ్య పుట్టినప్పుడు ఉన్నది అంతిప హేరోదే. యేసయ్యని సిలువ వేయడానికి కూడా తన కోర్టుకి పిలుచుకుని వెళ్ళినప్పుడు వచ్చింది కూడా అంతిప హేరోదే. ఇతను మల్తాకే యొక్క సంతానము. అర్కేలాయి ఆ హేరోదు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, నోట్ చేయండి. ఆయన రాజు ఎప్పుడయ్యాడు? యేసయ్యను చంపాలని ఆర్డర్ పాస్ ఆన్ చేసిన తర్వాత, చనిపోయిన తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే మల్తాకే కుమారుడైనటువంటి అర్కేలాయి రాజు అయ్యాడు. అతని తదనంతరం రాజు అయింది ఎవరంటే అతను తమ్ముడైన సహోదరుడైన అంతిప హేరు. ఈ హేరోదు ఆ ఫిలిప్ యొక్క భార్య అయిన హేరోదియను తెచ్చి ఉంచుకున్నాడు. తర్వాత 5వ రాణి పేరు క్లియోపాత్ర. ఆవిడికి పుట్టిన ఏకైక కుమారుడే ఫిలిప్పు 2. ఇది మీకు లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ ఫిలిప్పు 2నే హేరోదియ కుమార్తె అయిన సలోమిని వివాహం చేసుకున్నాడు. ఇంతవరకు అర్థమైందండి? అక్కడనే ఉంది, ఫొటోస్ తీసుకోండి, కావాలంటే ఒకసారి స్టేట్మెంట్ అడగండి. ఈ స్టేట్మెంట్ని మీరు అలవగ్గా నాకెందుకండి అనుకోకండి. ఎందుకనగా ఈ రోజులో నేను విన్నాను కనుక చెప్తున్నాను. అదే హేరోదు గురించి కన్ఫ్యూజన్ ఇప్పటికీ కన్ఫ్యూజనే. ఇప్పటికి నేటికి కన్ఫ్యూజనే. ఏ హేరోదో తెలియదు. అగ్రప్ప 1 చూడండి, అగ్రప్ప 1 యొక్క కుమారుడు ఎవరంటే అగ్రప్ప 2 అని చదివారు కదా మీరు. అగ్రప్ప 2 ఎక్కడ కనపడుతున్నాడు? అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం చదవండి పాస్టర్ గారు. 26వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందో చూడండి. అగ్రిప్ప పౌలును చూచి, చూసారా? అగ్రప్ప పౌలును చూసి. అగ్రప్ప ఎవరు? అగ్రప్ప 2 చెప్పండి. అగ్రప్ప ఎవరు? అగ్రప్ప 1 ఏమో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో కనపడితే, అగ్రప్ప 2 ఏమో అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో కనపడుతున్నాడు. దీనిని మీరు ప్రియులారా, బోధకులుగా మీరు ఎదగాలి అంటే మాత్రం ఈ సామంతరాజులు చతుర్థాధిపతుల యొక్క రికార్డు మీకు ఉండాలి, తప్పకుండా ఉండాలి. వీరితో పాటు 10 మంది రోమన్ ఎంపరర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మీ దగ్గర ఉండాలి. యేసయ్య పుట్టినప్పుడు ఉన్న మొట్టమొదటి రోమన్ ఎంపరర్ ఎవరనగా ఔగస్తు కైసరు, అగస్టస్ సీజర్ అంటారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అగస్టస్ సీజర్ కాలంలోనే యేసయ్య జన్మించాడు. తిబరి కైసరు కాలంలోనే యేసయ్య మరణించాడు. తిబరి కైసరు కాలంలోనే యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. ఎంతవరకు చాలు ఏది సువార్తలకు. ఆ అపోస్తుల కార్యములోనికి వెళ్ళినప్పుడు కలిగుల, క్లౌదియా, నీరో వీళ్ళందరూ కావాలి. వెస్పేజియన్, టైటస్, డొమేషన్ వీళ్ళు కావాలి. ఇప్పటి వరకు అయితే 4 సువార్తలకు మనకు కావలసినటువంటి యేసయ్య పరిచర్యలో ఇద్దరు రాజులు. ఒకరు ఔగస్తు కైసరు, 2 తిబరి కైసరు, టైబేరియస్ సీజర్. అర్థమైన వాళ్ళు ఒకసారి చేయలేపుదాం, అందరం లేచి నిలబడదాం.
రెండు చేతులు పైకెత్తుదాం. దయచేసి రెండు చేతులు పైకెత్తి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ మత్తయి సువార్తలో శ్రేష్టమైన విషయాలు ఏమిటనగా ఒకసారి మీకు గుర్తు చేసి ప్రార్థనలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వంశవృక్షము యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైకి వచ్చుట కొరకు ఏర్పరచుకున్న పాత్రలు. అదేవిధంగా ఈనాడు నీవు నేను ఇక్కడ ఉండటానికి తండ్రి ఏర్పరచుకున్న పాత్రలుగా మనకంటూ కూడా వంశవృక్షాలు ఉన్నాయి. అందులోనే నీతిమంతులైనటువంటి పాత్రలు ఉన్నారు. మనము కూడా ఆ నీతిమంతులైన పాత్రల వలె, యేసేపు వలె, మరి ఒక మరియ వలె, మరి ఒక అన్నా వలె, మరి ఒక సుమియోని వలె మనము కూడా లేవాలి. దుష్టులైన పాత్రలు కూడా ఉన్నారు. అంతిప హేరోదు దుష్ట పాత్ర కలిగినటువంటి ఒక దుష్టుడైన రాజుగా మనకు పరిచయం అవుతున్నాడు. రక్షకుడు వచ్చిన విధము, ఇమ్మానుయేలుగా పరిచయమైన విధము, మరియ తల్లి ద్వారా వచ్చినటువంటి సంతానము, మొదటి అధ్యాయములో వంశవృక్షమును గూర్చి మనం ధ్యానించాము. రెండవ అధ్యాయములో హేరోదు రాజును గురించి ధ్యానించాము. ఇక మున్ముందు అద్భుతమైనటువంటి అనేక విషయములలో మనం వెళ్ళబోతున్నాం. రెండు చేతులు పైకెత్తి ప్రభువా, ఆ రోజులలో ఉన్న వంశవృక్షముల వలె మా వృక్షాలను కూడా దీవించండి. యేసేపు వలె, మరియ తల్లి వలె, అన్నా వలె, సుమియోని వలె మేము కూడా మీ వాక్కులను బోధించుటకు ఎందుకు పనికిరాని వాడిగా నేను ఉన్నప్పుడు మీరు మమ్మల్ని పిలిచారు. మత్తయిని అలానే పిలిచారు. మత్తయి ఒక ఉద్యోగస్తుడు, ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు. అతన్ని పిలిచినప్పుడు ఆయన సంతోషంతో వచ్చి సేవ చేసి తరించి ఒక అద్భుతమైన 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనకు అందించాడు. మున్ముందు అనేక విషయములు ధ్యానించబోతున్నాం. మహోన్నతులైన గొప్ప దేవ, మీ బంగారు పాదం చెంతకు మేము వచ్చాం. మా మొర ఆలకించండి. మేము కూడా ఒక తీర్మానం తీసుకోబోతున్నాం. మేము కూడా మీ సేవ చేయాలని, ఒక నిజమైన అపోలిజెటిక్గా మారాలని, మీ సువార్తను ప్రకటించడం కొరకు నన్ను కూడా వాడుకోమని, మరి ఒక యేసేపు వలె, మరి ఒక మరియ తల్లి వలె మమ్ములను కూడా మలచండి. మరి ఒక పేతురు, ఆది అపోస్తుల వలె, యోహాను, మత్తయి, ఫిలిప్పు, నతానియేలు, తోమా, జిలుతో అనబడిన సీమోను, తద్దాయన మారుపేరు కలిగిన లెబ్బై, అల్ఫాయ్ కుమారుడైన యాకోబు. ప్రభువా, మేము కూడా అదేవిధంగా మార్పు చెందాలి. మమ్మల్ని వాడుకోండి యేసయ్య. మా కుటుంబాన్ని దీవించండి యేసయ్య. మాకు దివ్యమైన జ్ఞానమును అనుగ్రహించండి యేసయ్య. ఈ రోజున అద్భుతమైన రీతిలో మీ వాక్కులను విన్నాము తండ్రి. మేము కూడా ప్రతి నిత్యము ధ్యానిస్తూ అనేక విషయములను, లోతైన విషయముల గుండా పయనిస్తాము, వక్కాణిస్తాము, బోధిస్తాము, భయపడము. ఎందుకనగా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీరే మాతో ఉన్నారు. హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుతునంటిని. అబ్రహాం అదేవిధంగా సమర్పించుకున్నాడు. దావీదు అదేవిధంగా సమర్పించుకున్నాడు. అదేవిధంగా యేసేపు సమర్పించుకున్నాడు. మరియ తల్లి సమర్పించుకున్నది. ఆది అపొస్తలులు సమర్పించుకున్నారు. ఈనాడు సువార్థికులు సమర్పించుకున్నారు. మనము కూడా సమర్పించుకోవాలి. గమనించండి ప్రియులారా, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నేర్చి నడుపుము రక్షక. జీవి
ఎన్ని ఆటంకంబులు నన్ను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకంబులు నన్ను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ నున్న నిజమిది రక్షక. జీవితాంతము సేవ సల్పుదు, అన్ని వేళల నీవు చెంతనే ఉన్నానుభవ మీయవే. అన్ని వేళల నీవు చెంతనే ఉన్నానుభవ మీయవే. తిన్నగాని మార్గమందున పూని నడచెద, జీవితాంతము వరకు సేవ సల్పుదు. పాప మార్గము దరికి పోవక పాతాశల కోరక, పాప మార్గము పాతాశలు కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము 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 వరకు నీకే సేవ సల్పుదు నంటిని. If you take this oath, నీవు నీ మనసును నిబ్బరము చేసుకొని ఏ తీర్మానము తీసుకున్నట్లయితే, ఇప్పుడు పైనుండి మనల్ని చూస్తున్న తండ్రి, పరలోకములో నుండి మనల్ని చూస్తున్న తండ్రి, నిజమైన అపోలోజెటిక్గా మార్చినటువంటి తండ్రి, ఆది అపోస్తలులందరూ కూడా రియల్ ప్రీచర్స్, రియల్ అపోస్టల్స్. స్టీఫెన్ సువార్తికుడే చూడండి, తాను ఎంత గొప్పగా యేసయ్యే రక్షకుడని, యేసయ్యని మీరు సిలువ వేశారు, యేసయ్య అనుగ్రహించిన బైబిల్ని నెగ్లెక్ట్ చేశాడని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన పౌలు గారు కూడా తన జీవితం అంతా రంగరించి ఆయనే నిజ రక్షకుడని, ఆయనే లోకరక్షకుడని, ఆయనే రారాజని 14 పత్రికల్లో ప్రతి పత్రికలో వివరించాడు. ఈనాడు తండ్రి మనతో మాట్లాడాడు. నీ నోరు విప్పి యేసయ్యా నన్ను వాడుకో, వారినే కాదు వారి వల్ల నేను కూడా ఈ రోజులలో 2025లో ఉన్నాము తండ్రి. ఇప్పుడు నన్ను వాడుకో, నాకు దివ్య జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. నాకు చదువు లేదు, నేను స్త్రీగా ఉన్నాను, నేను పురుషుడుగా ఉన్నాను, యవనస్తునిగా ఉన్నాను, మధ్య వయస్కునిగా ఉన్నాను, వృద్ధుడుగా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మీరు వాడుకుంటారని మీరు చేసిన వాగ్దానములను బట్టి అడుగుతున్నాను. అలనాడు వారు తమ కుటుంబంలోని యేసయ్య పాదము చెంత పరిచారు. తల్లులు సైతం యేసయ్య యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో నా కుమారులకు కుమార్తెలకు స్థానం ఇవ్వమని అడిగారు. నీతిమంతులుగా మారారు. పరిశుద్ధ దేవుని సేవను స్త్రీలందరూ కూడా మూకుమ్మడిగా సేవ చేశారు. యేసయ్యను అనుసరించిన స్త్రీలందరూ కూడా లూకా సువార్త 8వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో కనపడుతుంది. యేసయ్య గురించి పరితపించినటువంటి స్త్రీలు, యేసయ్య సేవ తప్ప వేరే పనే లేదన్నటువంటి అపోస్తులు, సువార్తికులు, ప్రవక్తలు. మేము కూడా అదే విధంగా సేవ చేయాలనుకుంటున్నాం. బైబిల్ స్టడీని దీవించండి, సంఘ కాపరులను దీవించండి, సంఘ సువార్తికులను దీవించండి,
ప్రవక్తలను ఆశీర్వదించండి. అపోస్తుల వలె లేవనెత్తుతున్నటువంటి అపోస్తులను దీవించండి. ఉపదేశకులను ఆశీర్వదించండి. దివ్య జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. రాబో దినముల్లో మాలో నుండి ప్రవక్తలను లేవనెత్తాలి, ప్రవక్తనులను లేవనెత్తాలి. రెండు చేతుల పైకెత్తి ప్రభువా అనండి. ప్రభువా, యేసయ్యా, 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 మమ్ములను కూడా వాడుకో, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను ఒక ప్రవక్తనిగా వాడుకో యేసయ్యా, నన్ను ఒక ప్రవక్తగా వాడుకో యేసయ్యా. మేము మీ వారలం యేసయ్యా. పరలోక రాజ్యములో మీ మహిమను తీసుకొని వస్తాము యేసయ్యా. మిమ్ములను రారాజుగా ప్రకటిస్తాము యేసయ్యా. నిత్య రాజ్య సువార్తను ప్రకటిస్తాము యేసయ్యా. మమ్మలను వాడుకో యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదు నంటిని. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మమ్మల్ని దీవించి ఏ దినమును ఆశీర్వదించి మా మధ్యలోనికి నడిపించిన దైవజనులను బట్టి, మేకపులో భద్రపరచబడిన కుటుంబాలను బట్టి, ఏర్పాటు చేసినటువంటి సంఘ నాయకులను, సంఘ పెద్దలు, క్రూ మెంబర్స్ను బట్టి, చక్కటి ఆడియో వీడియో ప్రొజెక్టర్స్ని, సిస్టమ్స్ని ఏర్పాటు చేసిన డిజిటల్ టెక్నాలజీని బట్టి, వారు చేస్తున్న ప్రయత్నములను దీవించి ఆశీర్వదించి డిస్ప్లే చేసిన యవన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పాటలతో, కీర్తనలతో వాక్యములను చదివిన పాస్టర్ గారులను బట్టి మీ పాదం చెంత మేము కూడా ఎదగాలని ఆశపడుతున్న మమ్ములను ముట్టండి యేసయ్య. పరమతండ్రి, మీ శక్తిని నింపండి. ఆత్మదేవ, మమ్మలను మేము సజీవ యాగముగా మీకే సమర్పించుకుంటున్నాం. ఈ చిన్ని ప్రార్థన మీ పాదం చెంతకు చేర్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు ప్రపంచమునకు తోడే నీడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.